శ్రీమాత్రే నమః. హరి ఓం. మనం మొట్టమొదట ప్రార్థనతో ప్రారంభం చేసుకుందాం. వాయిస్ క్లియర్ గా ఉంది కదండి? వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకే. ఉంది ఉంది సార్. ఇంకొంచెం ఇంకొంచెం ఓకే సార్, క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఓకేనా? ఓకే. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళా జనక శంకరదేవో తం వందే కుంజరాననం. తొలుతణ విఘ్నమస్తను చుదూర్జటి నందన నీకు బ్రుకెదన్ ఫలితము సేయుమయ్య విము ప్రస్తుతి చేసెదనేకదంత మావల పలిచేతి గంటమున వాక్కునన్ బాయకుండుము మా చిత్తములోన నీవే గతి దైవా వినాయక లోకనాయక. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కెమెరా ఆన్ చేసుకున్నావా? కెమెరా శివాశక్త్యా యుక్తో యది భవతి శక్త ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వామకృత పుణ్య ప్రభవతి. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్క హస్తకుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిక విపంచి విభాసి వైరించి. శారద నీరదేందు గణసార పటీరమరాల మల్లికాహార తుషార పేన రజతాశ లాకాశ పనీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకార తనుప్పు నిన్ను మదిగాణ గజన్నడు కవిపు భారతి. కుండలి కుమారి కుటిలే చండి చరాచరమయి చాముండే గుణిని గుహారిని గుహ్యే అంబాత్వాం నమామి కామాక్షి. శ్రీవల్లభేతి వరదేతి దయాపరేతి భక్తి ప్రియేతి భవలుంటను కోవిదేతి నాదేతి నాగశయనేతి జగన్నివాసే ఆలాపనం ప్రతిదినం కురుమే ముకుంద అని ముకుందమాలకారులు అద్భుతంగా చెప్తారు. అలాగే సభాకల్ప తరుం వందే సభాకల్ప తరుం వందే వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వత్ భ్రమరశోభితం. అటువంటి పరమేశ్వర స్వరూపమైనటువంటి సభా సదస్సుకు నమస్కారం చేసుకుంటూ మనము భాగవతం యొక్క విషయంలోకి ప్రవేశం చేద్దాం. భాగవత కథ ఎన్నిసార్లు విన్నా ఎంత విన్నా తనివి తీరైనటువంటి కథ. అది వస్తువులో ఉండేటటువంటి గొప్పతనం. మనం తీసుకున్నటువంటి వస్తువు అటువంటిది. ఆ భగవానుడు శ్రీకృష్ణుని యొక్క లీలను ఎంతో మంది అనుభవించాడు. ఆనాటి వ్యాసుడు దగ్గర నుంచి ప్రారంభం చేస్తే ఈనాడు రాస్తున్నటువంటి కవుల వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా శ్రీకృష్ణ లీలల్ని అనుభవించినటువంటి వారే. శంకరాచార్యులు, లీలాశుకులు, వేదాంత దేశికులు ఒక్కరేమిటి, ఒకరు అని కాదు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మంది ఆ భాగవత కథామృతాన్ని త్రావి వాళ్ళ యొక్క వైభవాన్ని ప్రకటించారు. తర్వాత భగవత్ వైభవాన్ని ప్రకటించారు. ఆ భక్తి అనేటువంటిది అంత గొప్పగా ఉంటుంది. కృష్ణ భక్తి వచ్చిందా, వాడు ఇంకొక దానికోసం చూసుకోవలసినటువంటి అవసరం లేదు వాడి జీవితంలో. వాడి జీవితం మొత్తం ఒక్క కృష్ణ భక్తి వాడిని రక్షిస్తుంది అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది. కానీ ఆ కృష్ణ భక్తి రావడం సులభం అంటే భక్తి రావడం అనేటువంటిది అంత సులభమైనటువంటి విషయం కాదు. అంత సులభంగా రాదు. ఎందుకంటే మీరు జ్ఞానయోగము, కర్మయోగం ఇట్లాంటి వాటిల్లో కాస్త భయం ఎక్కువగా ఉంటుందండి. మీరు గమనించండి, జ్ఞానయోగం పాటించేటప్పుడు కానీ ఎక్కడైనా లోపం వస్తుందో చింతన, మనస్సు అనేటువంటిది నిలకడగా ఉండాలి.
మనస్సు ఎప్పుడు నిలబడడం జరగాలి. నిలబడితే కానీ జ్ఞానయోగం అనేటువంటి సిద్ధించదు. ఆ మనస్సుకు మనకు ఆధీనంలో ఉంటుందా? మనస్సు అనేటువంటిది చెప్పితే వినేది కాదు. కాబట్టి మన ఏవ మనుష్యానం కారణం భంగ మోక్షయో అంటారు భగవద్గీతలో. అంటే ఎప్పుడూ కూడా ఇది ఏదైతే ఉందో మనస్సు, అది అంత త్వరగా మాట వినదు. కానీ మనస్సు పైన ఆధారపడి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. కానీ ఆ జ్ఞానాన్ని పొందాలంటే చాలా కష్టం. కాబట్టి జ్ఞాన యోగం అనేటువంటిది కుదిరేది కాదు. కర్మయోగం కూడా భయంతో చేసేటటువంటిది. కానీ స్వేచ్ఛతో చేసేటటువంటిది, ఇష్టంతో చేసేటటువంటిది, ఆనందిస్తూ చేసేటటువంటిది ఒక్క భక్తి యోగమే. భక్తి యోగం మాత్రమే మనుషుల్ని ఆనందింప చేస్తూ భక్తి యోగంలో ఆనందిస్తారు, తర్వాత భక్తుడిగా ఉంటూ ఆనందిస్తారు, భగవంతుణ్ణి చేరుకోవడానికి భగవంతుణ్ణి తలిచినప్పుడు ఆనందిస్తారు. ఆ స్వేచ్ఛ అనేటువంటిది భగవంతునికి మీకు మధ్య ఏర్పడుతుంది. ఏదైనా చెప్పుకోగలుగుతారు. భక్తి అంటే ఏదో ఒక్కసారి ఒక అరగంట సేపు పూజా మందిరంలో ఉండేది భక్తి కాదు. ఎప్పుడూ కూడా మీ మనస్సు ఆ భగవంతునితో మమేకమై ఉండేటటువంటిదే భక్తి. భక్తి అంటే పరమ ప్రేమానురూప భక్తి అని చెప్పడం జరిగింది. అంటే పరమ ప్రేమ పరమేశ్వరుని పైన ఎవరు చూపిస్తారో వాళ్ళు భక్తులు అని చెప్పడం జరిగింది నారద భక్తి సూత్రాల్లో. కాబట్టి ఆ భక్తికి మనకు స్వేచ్ఛ అనేటువంటిది లభిస్తుంది. అందుకే మీరు చూడండి, నరసింహ శతకర్త శేషప్ప కవి తనకు ఆహారం దొరకలేదనుకో ఎవరికి చెప్పుకున్నాడు? ఎవరి దగ్గరకో వెళ్ళి భిక్షాటన చేయలేదు, అడగలేదు ఎవరిని కూడా. ఆయన ఏం చేశాడు? శ్రీమన్నారాయణకు చెప్పుకున్నాడు. అది కూడా చాలా విచిత్రంగా చెప్పుకున్నాడు. కమలలోచన నన్ను కన్న తండ్రివి కాన నిన్ను నే మరకయుంటి నేను విడక అన్న వస్త్రములకై ఒకరి నాశింపగాలేదు నాకు అన్నంబు నీవు నడుపు పెట్టలేనంటివా చిన్న పెద్దలతోడ తగువకిప్పుడు తీయ తలచినాను ధనము భారం పైన తల కిరీటములమ్ము కుండలమ్ములు పైడి గొలుసులమ్ము కొనకు నీ శంఖ చక్రములు కుదువబెట్టి గ్రాసమునొసగు రక్షింపుమో కపటముడిగి అని చెప్పాడండి. అంటే నువ్వు నాకు అన్నం పెట్టవలసినటువంటి బాధ్యత నీది. ఎందుకంటే పుట్టించినటువంటి వాడువు నీవు, పోషణకర్తవు నీవు. కాబట్టి నన్ను పోషించవలసినటువంటి బాధ్యత నీది. ఒకవేళ నీకు ధనం లేదు, నా దగ్గర ధనం లేదు, నాకు చాలా భారం అవుతుందంటే నువ్వు కిరీటం పెట్టుకున్నావు కదా, ఆ కిరీటాన్ని నమ్మేసి వచ్చినటువంటి ద్రవ్యంతో నాకు ఆహారాన్ని పెట్టు. నీ శంఖ చక్రాలు ఉన్నాయిగా, శంఖ చక్రాలు అమ్మేసాయి. నీ యొక్క కుండలములు ఉన్నాయిగా, వాటిని అమ్మేసాయి. ఏది అమ్మేసైనా కానీ నాకు అన్నం పెట్టు అని అడిగారు. అంటే అదొక స్వేచ్ఛ. భగవంతునికి భక్తునికి ఉండేటటువంటి స్వేచ్ఛ ఆ ఒక్క ఈ భక్తి అనేటువంటిదే కలిగించగలుగుతుంది. జ్ఞానం అనేటువంటిది భగవంతుని పైన గౌరవాన్ని పెంచుతుందేమో, కర్మయోగం అనేటువంటిది భయాన్ని పెంచుకుందేమో, కానీ భక్తి అనేటువంటిది ప్రేమను పెంచుతుంది. అటువంటి శ్రీకృష్ణ భక్తి అనేటువంటిది అందరికీ అలవడాలి అనేటువంటి ఉద్దేశంతో మనం నిన్నటి వరకు భాగవత మహత్యము, కృష్ణ భక్తి యొక్క మహత్యాన్ని నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈ రోజు ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ఆవిర్భవించాడు, అసలు ఆ భాగవతం దశమ స్కందంలో ఆయన యొక్క ఆవిర్భావం ఎలా చెప్పబడింది అనేటువంటి విషయాల్ని మనము ఈ రోజు చూసేటటువంటి ప్రయత్నం. ఈ రోజు మనకు ఎలాగైనా కృష్ణ జననం అనేటువంటిది పూర్ణం అవ్వాలి. కాబట్టి ఆ కృష్ణ జననాన్ని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకానొక సమయంలో ఇక్కడ ఈ భూమి మీద ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా రాక్షసులు రాజులుగా పరిపాలన చేస్తున్నారు. అంటే ఎప్పుడు కూడా చూడండి, భూమికి భారం అనేటువంటిది ఎప్పుడవుతుంది అంటే కొన్ని కోట్ల మంది జీవరాశులు పెరిగినప్పుడు భూమికి భారం కాదు. బాహ్యమైనటువంటి భారము భూమికి భారం కాదు. భూమికి భారం ఎప్పుడవుతుందంటే ఎవరైతే అధర్మాత్ములైనటువంటి వారు ఉండి ఆ అధర్మాత్ములైనటువంటి వారు చేసేటటువంటి పాపపు పనులు పెరిగిపోయినప్పుడు, ఆ పాపాత్ముల చేత ఆ భూమి పరిపాలన చేయబడుతున్నప్పుడు, భూపతులందరూ పాపాత్ములైనప్పుడు, దుర్మార్గులైనప్పుడు మాత్రమే భూమికి ఆ పాపము చేత ఆవిడకు చాలా బరువుగా అనిపిస్తుంది తప్ప ఏదో మామూలుగా మనం జీవరాశులు పెరిగినంత మాత్రాన భూమికి బరువు కాదు. అలాగే అక్కడ ఉండేటటువంటి తొల్లి రాజలాంఛనముల వేల సంఖ్యల దైత్య విభులు తన్ను ఆక్రమించిన భారం బాగజాలక భూమి గోరూపమై బ్రహ్మను చేరంబోయన్. అంటే బ్రహ్మగారి దగ్గరికి తన యొక్క బాధ చెప్పుకోవడానికి వెళ్ళింది. ఆవిడ ఎలా మారిందట? భూమాత వెళ్ళేటప్పుడు ఆవిడ గోవుగా మారింది, ఒక గోవు రూపాన్ని పొందుతుంది. ఎప్పుడైనా కానీ మీరు చూడండి, మీరు పృథు చరిత్రలో కూడా, భాగవతంలోనే వస్తుంది పృథు చరిత్ర. ఆ పృథు చరిత్రలో కూడా భూమిని గోవుగా మార్చి ఆవిడ ఆ గోవును యొక్క క్షీరాన్ని పిండి వాటిలో నుంచి సస్యములు ఉత్పన్నం చేశాడు పృథు చక్రవర్తి. ఎప్పుడూ కూడా భాగవతం మీరు గమనిస్తే భూమి అనేటువంటిది గోస్వరూపాన్ని పొందుతుంది. మనకు ఉండేటటువంటి మాతల్లో కూడా మనకు శ్రీమాత, తర్వాత గోమాత, భూమాత, జనకమాత, వీళ్ళు నలుగురు కూడా మనకు మాతలే అని చెప్పడం జరిగింది. కాబట్టి గోరూపాన్ని ధరించి
పోయింది. గౌర్భూత్వా ఎలా పోయిందట? గౌర్భూత్వా అశ్రుముఖి ఖిన్నా కంధంతి కరుణం విభోహ ఉపస్థితాంతికి ఏతస్మై వ్యసనం స్వమవోచత. ఆవిడ ఎలా పోయిందంటే కన్నీరు మున్నీరుగా రోదనం చేస్తూ వెళ్ళిందట. బాగా ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ కంటి వెంట బాష్పదారులు కారుతూ ఉండగా కన్నీరు మున్నీరుగా రోదనము సేయ కరుణతో భావించి కమలభడు బవుడు ధరణి నూరడ పల్కి ధాత్రియు వేల్పరు కదలిరా విష్ణుని కానకేగి అంటారు. అంటే ఆవిడ కన్నీరు మున్నీరుగా రోదనం చేస్తుంది. రోదనం చేస్తూ ఉంటే దేనికి రోదనం చేస్తున్నావని బ్రహ్మగారు అడిగారు. నేను దేన్నైనా భరిస్తాను, కానీ పాపాత్ములైనటువంటి వారు నా యొక్క శరీరం పైన ఉండి నన్ను పరిపాలన చేస్తుంటే మాత్రం నేను భరించలేకుండా ఉన్నాను. కాబట్టి నాకు ఎలాగైనా ఈ పాపాత్ముల యొక్క చెర నుంచి నన్ను విడిపించు అని చెప్పేసి బ్రహ్మగారిని ప్రార్థన. ఆయన బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా బ్రహ్మగారు ఎక్కడ ఉన్నారు అని చెప్పారంటే, మామూలుగా భాగవతంలో కాదు, యాదవాభ్యుదయం ఇత్యాది గ్రంథాల్లో బ్రహ్మగారు ఎక్కడ ఉన్నారని చెప్పారంటే, బ్రహ్మగారు అప్పుడప్పుడు ఇక్కడ మేరు పర్వతం ఉంటుంది, మేరు పర్వతం మీదకి తపస్సు చేసుకోవడానికి వస్తూ ఉంటారు బ్రహ్మగారు. మేరు పర్వతం మీదకి తపస్సు చేసుకోవడానికి వస్తూ ఉండేటటువంటి బ్రహ్మగారి దగ్గరికి ఈ భూమిదేవి వెళ్ళింది. దాంట్లో స్పష్టంగా ఏతస్మిన్ అంతరేదేవి మేరు మధ్యం ఉపేయుష. మేరు మధ్యంలో ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మేరు మధ్యంలో ఉండేటటువంటి బ్రహ్మగారు ఆయన అక్కడ ఉంటే ఆయన దగ్గరికి ఈ భూమిదేవి అనేటువంటి ఆవిడ వెళ్ళింది. భూమిదేవి అంటే మనకు భూమాత. ఆ భూమాత గోరూపాన్ని ధరించి వెళ్ళి ఆవిడ యొక్క బాధలన్నీ కూడా చెప్పుకుంది. అలా చెప్పుకున్నంతూ ఊరడ పలికాడు, నువ్వేమీ భయపడకు, నేను వాళ్ళను సంహరించలేను, నాకు ఆ శక్తి లేదు, నాకు పుట్టించడం సృష్టి చేయడం మాత్రమే వచ్చు, కానీ పోషణం కానీ లయం కానీ నేను చెయ్యలేను. కానీ వీటన్నిటికీ ఆధారభూతమై ఇవన్నీ లోకములు ఎవరి చేత పుట్టుచు చచ్చుచు నిలుపుచు సంహరింపబడుతూ ఉన్నాయో అటువంటి పరమాత్ముడైనటువంటి వైకుంఠధాముడైనటువంటి శ్రీమన్నారాయణుడు మాత్రమే ఇవి చెయ్యగలడు, ఈ దైత్యుల గురించి ఆలోచన చెయ్యగలడు అని చెబితే, అప్పుడు ఆ బ్రహ్మగారు తర్వాత దేవతలందరూ కలిసి భూమి మాతను ముందు పెట్టుకొని వాళ్ళందరూ కూడా శ్రీమన్నారాయణుడి దగ్గర ఉన్నటువంటి వైకుంఠానికి వెళ్ళారు. తత్రగత్వా జగన్నాథం దేవదేవం వృషాకపిం పురుషం పురుష సూక్తేన ఉపతస్తే సమాహితాః. వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వైకుంఠం యొక్క ద్వారాలు అందరికీ తెరవబడవండి. ఎవరైనా బ్రహ్మగారైనా సరే ఎవరైనా సరే వైకుంఠ ద్వారాలు అందరికీ తెరవబడవు. వారందరికీ తెరవపడాలి అంటే వారు భక్తితో స్తోత్రం చెయ్యాలి. అలా స్తోత్రం చేస్తే ఆ స్తోత్రానికి సంతోషించినటువంటి శ్రీమన్నారాయణుడు యొక్క మనస్సు కరిగితే అప్పుడు ఆ వైకుంఠ ద్వారాలు అనేటువంటివి తెరవబడతాయి. కాబట్టి వైకుంఠ ద్వారాలు కూడా ఆ బ్రహ్మగారికి తెరవపడలేదు. అప్పుడు ఆయన పురుష సూక్తాన్ని సహస్ర శీర్షాం పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటూ పురుష సూక్తాన్ని చదివి అక్కడ శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశాడు. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుని స్తోత్రం చేశారో వైకుంఠ ద్వారాలు తెరవబడ్డాయి, వైకుంఠ ద్వారంలోకి ప్రవేశించారు. అక్కడ శ్రీమలక్ష్మీ నారాయణులు ఇద్దరూ కూడా వీరాసనం వేసుకొని కూర్చున్నాడట అక్కడ స్వామి. అక్కడ వీరాసనం వేసుకొని స్వామి కూర్చొని ఉండగా ఆయన యొక్క ఎడమ తొడ మీద లక్ష్మీదేవి కూర్చుని ఉంది. ఆయన ఎప్పుడూ కూడా లక్ష్మ్యాసహ అంట, లక్ష్మ్యాసహ ఋషికేశ దేవ్యా కారుణ్య రూపయా అని స్తోత్రం చేశారు. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత బ్రహ్మగారు చేసినటువంటి స్తోత్రం లక్ష్మ్యాసహ ఋషికేశ, లక్ష్మితో కూడినటువంటి ఋషికేశుడు అక్కడ కూర్చున్నాడు. దేని మీద కూర్చున్నాడు? ఆయనకు ఆసనం కూడా ఆదిశేషుడే. ఆదిశేషుడే ఆసనంగా ఉండి ఆదిశేషుడే తన యొక్క ఛత్రంగా ఉంటాడు. ఆదిశేషుడికి కూర్చున్నటువంటి సందర్భంలో, అలా కూర్చున్నటువంటి సందర్భంలో అలా ఉన్నటువంటి ఆదిశేషుని దగ్గరికి ఆ శ్రీమన్నారాయణుడి దగ్గరికి బ్రహ్మ, గోవులు, తరువాత దేవతలు అందరూ కలిసి వెళ్ళారు. రక్షకం సర్వసిద్ధాంతే వేదాంతే అపిచ గీయతే. నువ్వు ఎప్పుడైనా ఎవరైనా కష్టముల్లో ఉన్నారంటే రక్షించేటటువంటి వాడవు నీవే. వేదాంతే అపిచ గీయతే, వేదముల యందు చివర చెప్పబడినటువంటి ఉపనిషత్తుల యందు గానము చేయబడినటువంటి వాడవు నీవే. కాబట్టి నువ్వు ఒక్కసారి మేల్కొని మమ్మల్ని రక్షణ చెయ్యి అని ప్రార్థన చేశారు బ్రహ్మాది దేవతలందరూ కూడా. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశారో అప్పుడు శ్రీ మహావిష్ణువు, అప్పటి వరకు ధ్యానమగ్నుడై ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు కన్నులు తెరిచాడట. ఆయన కన్నులు తెరిచాడంటే ఆయన యొక్క కన్నులు కూడా ఎలా ఉంటాయి అనేటువంటిది రామానుజాచార్యుల వారు వర్ణిస్తారు. గంభీరాణ సముద్భూత సపృష్టానాల రవికుల వికసిత పుండరీకదల అమల ఆయతేక్షణ అంటారు. ఆయన యొక్క కన్నులు గంభీరంగా
ఉత్తమమైనటువంటి హృష్ట ఆనందాన్ని కలిగించేటటువంటిగా ఉంటారు. రవికళ వికసిత, చాలా తేజోవంతంగా ఉంటాయట. తర్వాత పద్మ పత్రేక్షణ, పద్మములు ఏ విధంగా ఉంటాయి అటువంటి కన్నులు కలిగినటువంటి, అమలం కించిత్ మలినం కూడా ఉండదు. ఎందుకంటే కొంతమంది కన్నులలో కూడా చిన్న చిన్న మచ్చలు అవి ఉండడం వల్ల అది కొంచెం చూడ్డానికి ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. కానీ ఆయన కన్నుల్లో ఎటువంటి మలినం కూడా అమలంగా ఉండేటటువంటి ఆయతీక్షణుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఒక్కసారి కళ్ళు తెరిచాడట. ఎప్పుడైతే శ్రీమన్నారాయణుడు కళ్ళు తెరిచాడో అక్కడ ఉండేటటువంటి గోమాత ఎవరైతే ఉన్నారో గోమాత యొక్క వామ భాగం అదిరింది అన్నారు. వామ భాగం ఎప్పుడైతే అదిరింది అంటే స్త్రీలకు ఎప్పుడైనా కానీ వామ భాగచ్చ నారీణం శ్రేష్ఠ అని చెప్పేసి, అంటే ఎడమ వైపుగా ఏది కన్ను కానీ ఎడమ చేతులు కానీ కాళ్ళు కానీ ఏది అదిరినా కానీ అది శుభ సూచకం అని గుర్తు. పురుషులకైతే దక్షిణం, పుంసాంతు దక్షిణ శ్రేష్ఠ అని, అంటే పురుషులకైతేనేమో కుడివైపు అదిరితే శ్రేష్టము. అంటే వాళ్ళు ముందు ఇచ్చేటట్టు నిమిత్త కారణాలు అంటారు. వీటన్నిటిని కూడా నిమిత్తములు శకునములని 2 రకాలు ఉంటాయి. అలా నిమిత్తంలో చెప్పబడింది. కాబట్టి వామభాగం యందు భూమిదేవికి అదిరింది అంటే ఆవిడకు మంచి రోజులు రాబోతున్నాయి అనేటువంటిది ఒక సూచనగా శ్రీ మహావిష్ణువు ఒక సూచనగా చూపించాడు. తర్వాత కింద ఉండేటటువంటి రాక్షసులందరికీ కూడా ఎడమ భుజమే అదిరింది. వాళ్ళందరికీ ఎడమ భుజం అదరడం అంటే వాళ్లకు ఇక శిక్షణ కారకం అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ విధంగా శ్రీమన్నారాయణుడు ఎప్పుడైతే కళ్ళు తెరిచాడో భూమిదేవి యొక్క ఎడమ భాగం అదిరింది, కింద ఉండేటటువంటి రాక్షసులందరి యొక్క ఎడమ భాగాలు అదిరిపోయాయి. అలా అదిరాయి అంటే భూమిదేవికి సుఖావహము, కింద ఉండేటటువంటి దైత్యరాజులందరికీ కూడా వాళ్ళకు బాధావహం అని చెప్పేసి అక్కడ అర్థం. అప్పుడు శ్రీమన్నారాయణుడు మాట్లాడుతున్నాడు అక్కడ వచ్చినటువంటి బ్రహ్మ ఇత్యాది దేవతలందరితో కూడా. మీరు కంగారు పడకండి, మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు, ఈ భూమిదేవి ఎందుకు ఏడుస్తుందో తెలుసు, ఎందుకు అశ్రుముఖి కింద క్రదంతి ఆవిడ ఎందుకు అలా ఏడుస్తూ రోదనం చేస్తూ అరుస్తూ ఉందో నాకు తెలుసు. ఎందుకంటే కింద ఉండేటటువంటి రాక్షసులు పెరిగిపోయారు, ఆ రాక్షస సంహారం చేయవలసినటువంటి బాధ్యత నాది. కాబట్టి నేనేం చేస్తా అంటే నేను వసుదేవునికి కుమారుడిగా పుడతాను. వచ్చేటటువంటి దాంట్లో వసుదేవునికి కుమారుడిగా నేను పుడతాను. తర్వాత నాతో కంటే ముందుగా దేవకీదేవి యొక్క గర్భమునందు నా యొక్క పాన్పుగా ఉండేటటువంటి ఆదిశేషుడు పుడతాడు. ఆదిశేషుడు నాకంటే ముందు అన్నగారిగా పుట్టిన తరువాత నేను పుడతాను. తరువాత వచ్చేసరికి యోగమాయాదేవి, ఆ పరాశక్తి ఎవరైతే ఉన్నారో యోగమాయ అంటాం, ఆ యోగమాయ కూడా యశోదా గర్భమునందు నందజంపర్జంలో పుట్టుతుంది. ఆవిడ పుట్టిన తర్వాత నేను పుట్టిన తర్వాత ఈ రాజులందరినీ కూడా మోహంలో పడవేయాల్సినటువంటి బాధ్యత ఆవిడ చేసిన తర్వాత నేను వాళ్ళందరినీ కూడా సంహరిస్తాను అని చెప్పి అక్కడ మాట ఇచ్చాడు శ్రీమన్నారాయణుడు. అలా ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనం భూలోకానికి రండి. భూలోకంలో ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి యదువంశంలో పుట్టాడండి ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడు యదువంశము అంటాం. యదువంశము, వృష్టివంశ ప్రదీప, భోజవంశ ప్రదీప ఇట్లాంటి మాటలు వాడుతూ ఉంటాం. ఇవంటి ఏంటంటే వీళ్ళందరూ కూడా రాజులు అన్నట్టు. మొట్టమొదట అత్రి అనసూయకు పుట్టినటువంటి చంద్రుడు ఎవరైతే ఉన్నారో ఆ చంద్రుడి నుంచి ప్రారంభమైనటువంటిది ఈ వంశము. కాబట్టి దీనికి చంద్రవంశము అని పేరు. శ్రీకృష్ణ భగవానుడు పుట్టినటువంటి వంశం పేరు యదువంశము అంటాం. యదువు అనేటువంటి ఒక రాజు పరిపాలించడం. నిజానికి మొట్టమొదట చంద్రుడు వీళ్ళకి అధిపతి. మొట్టమొదటి చంద్రుని యొక్క తరం నుంచి వచ్చింది కాబట్టి చంద్రవంశము అని పేరు. ఆ చంద్రవంశంలో వచ్చినటువంటి రాజు యదువు అనేటువంటి రాజు. ఆ యదువు యొక్క వంశంలో వచ్చినటువంటి రాజు వృష్ణి అనేటువంటి రాజు. అలా ఒక్కొక్కరు రావడం వల్ల వాళ్లకు వృష్టి వంశ ప్రదీప, యదువంశ ప్రదీప అనే పేర్లు ఏర్పడడం జరిగింది. అయితే అలా పరిపాలన చేస్తున్నటువంటి దాంట్లో ఆహుకుడు అని ఒక రాజు. ఆహుకుడికి 2 కుమారులండి. ఆహుకుడికి 2 కుమారులు. ఒక కుమారుడి పేరు ఉగ్రసేనుడు అంటాం. 2వ కుమారుడి పేరు దేవకుడు. ఉగ్రసేనుడు, దేవకుడు. ఆహుకుడికి 2 కుమారులు, ఉగ్రసేనుడు, దేవకుడు. ఈ ఉగ్రసేనుడికి మళ్ళీ 9 మంది కుమారులు పుట్టారు. 9 మంది కుమారులు, 4 కుమార్తెలు. 9 మంది కుమారుల్లో పెద్దవాడు కంసుడు. ఈ ఉగ్రసేనుడికి పుట్టినటువంటి పెద్దవాడు ఎవరంటే కంసుడు. తర్వాత దేవకుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవకునికి మొత్తం 7 ఆడపిల్లలు పుట్టారు. 3 మగపిల్లలు పుట్టారు. దేవల, ఉపదేవ, సుద్భ అని చెప్పేసి వాళ్ళ పేర్లు. తర్వాత కుమార్తెలు వచ్చేసరికి శృతదేవి, శాంతిదేవి, ఉపదేవి, శ్రీదేవి, దేవరక్షిత, సహదేవి, దేవకి. దేవకి చాలా చిన్న పిల్ల.
దేవకి చాలా చిన్న పిల్ల. అయితే వీళ్ళది భోజ వంశము అని చెప్పడం జరిగింది. ఈ భోజ వంశమైనటువంటి బాహుకుల్లో ఉగ్రసేనుడు దేవకుడు. తర్వాత యదు వంశంలో వచ్చేసరికి మనకు శ్రీకృష్ణ భగవానుడు యొక్క వంశం ఇది. ఇందులో వచ్చేసరికి మనకు వసుదేవుడు ఎవరైతే ఉన్నారో వసుదేవుడు శూరసేనుడు అనేటువంటి రాజు యొక్క కుమారుడు. ఈ శూరసేనుడు శూరసేనుడు యొక్క కుమారుడు వసుదేవుడు. ఈ వసుదేవుడు ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రసేనుడు రాజుగా ఉంటే ఆ రాజుగా ఉండేటటువంటి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి కొద్ది రాజ్యాన్ని ఆయన మధురా నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు ఉగ్రసేనుడు. అలా మధురా నగరాన్ని పరిపాలన, అది మోక్షపురి అని కూడా అంటారు, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక అని చెప్పేసి. కాబట్టి ఆ మోక్షపురికి సంబంధించినటువంటి దాంట్లో పుట్టినటువంటి వారు ఈ ఉగ్రసేనుడు. తర్వాత వచ్చేసరికి ఈ ఉగ్రసేనుడు దాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన చేస్తున్నాడు. ఈ సుతదేవిని వసుదేవుడికి ఇచ్చారు. తర్వాత శాంతిదేవిని కూడా వసుదేవునికి ఇచ్చారు. ఇలా ఉపదేవి వీళ్ళందరినీ కూడా 6గురిని కూడా ఈ వసుదేవుడికి ఇచ్చారు వివాహం చేసుకోవడం. చివరికి వచ్చేటటువంటిది దేవకీదేవి. దేవిని కూడా వసుదేవునికి, అసలు వసుదేవునికి ఇంకొక పేరుందండి, మనకు భాగవతంలో వస్తుంది. ఆయనకు ఇంకొక పేరు ఏంటంటే ఆనక దుందుబి, అసలు పేరు ఆయనకు. ఆయనకు మొట్టమొదట వసుదేవునికి పెట్టబడినటువంటి పేరేమిటి అంటే ఆనక దుందుబి అని పేరు పెట్టారు. ఎందుకు ఆయనకు ఆనక దుందుబి అని పేరు పెట్టారు అంటే అది మనకు యాదవాభ్యుదయంలో మనకు వేదాంత దేశకుల వారు చెప్తారు. ఆనకాంచ దివ్యానం దుందుబీనాంచ నిస్పనై సహజాతం యమచక్షుర్ ఆఖ్యాయం ఆనక దుందుబి. ఆయన పుట్టినప్పుడంట దేవతలందరూ కూడా పరమ సంతోషాన్ని పొందారట. ఎందుకు సంతోషాన్ని పొందారు? ఈయన గర్భంలోనే కదా శ్రీకృష్ణ భగవానుడు, సాక్షాత్తుగా పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఈయన గర్భంలో ఆవిర్భవిస్తాడు. అటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుణ్ణి తన యొక్క మనస్సులందు ధరించగలిగినటువంటి గొప్పనైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు ఆవిర్భవించాడని ఆనకము, దుందుబి అనేటువంటి 2 రకాలైనటువంటి వాద్యములు ఉంటాయి. అవి కూడా ఢంకాలు, అవి 2 రకాలైనటువంటి ఢంకాలు. ఆ ఢంకాల్ని బజాయించారట, ఆ ఢంకాల్ని మోగించారు. అలా డంకాల్ని మోగించడం వలన ఆయనకు ఆనకము, దుందుబి అనేటువంటి 2 వాయిద్యాలను మోగించారు కాబట్టి ఆయనకు ఆనక దుందుబి అని పేరు వచ్చింది అని చెప్పడం జరిగిందండి. అయితే ఇప్పుడు మనకు అర్థమవుతుంది ఏంటి, ఇప్పుడు దేవకుడికి యొక్క కుమార్తె అయినటువంటి దేవకీదేవిని వసుదేవుడు అంటే ఆనక దుందుబికి ఇచ్చి వివాహం చేశారు. ఎప్పుడైతే ఇలా వివాహం చేశారో, వివాహం చేసిన తర్వాత సారే అని పెడతారు. అంటే కొంత వచ్చేసరికి ధనము, బంగారము ఇటువంటివన్నీ కూడా ఆ పిల్లకి ఇచ్చి పంపించడం అనేటువంటి జరుగుతుంది. అలాగే దేవకుడు ఏం చేశాడు అంటే కంసునికి, నిజానికి దేవకి అంటే చాలా ఇష్టం అండి. కంసునికి దేవకి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కంసునికి తర్వాత దేవకికి చాలా ఏజ్ గ్యాప్ ఉంటుంది. కంసుడు మొట్టమొదట పెద్దవాడు, ఉగ్రసేనుడిలో మొట్టమొదటి జ్యేష్ఠుడైనటువంటి కుమారుడు మనకు కంసుడు. తర్వాత దేవకుడిలో అతి చిన్ననైనటువంటి కుమార్తె దేవకీదేవి. చిన్న పిల్లలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. పెంచి పెద్ద చేసినటువంటి వాడు కంసుడు. అంత ఒక తండ్రిలా పెంచి పెద్ద చేసినటువంటి వాడు కంసుడు. కాబట్టి అంత గొప్పగా ఆ కంసుడు వాళ్ళకు ఒక సంబంధం ఉంది. అలా సంబంధం ప్రేమగా ఉన్నటువంటి ఆ దేవకీదేవి వసుదేవుడు వివాహం చేసుకుని సారె పెట్టి పంపిస్తున్నారు. సారె అంటే సామాన్యమైనటువంటి దాసదాసీ జనాల్ని, తర్వాత అనేకమైనటువంటి ఏనుగుల్ని, రథాల్ని, గుర్రాల్ని ఇవన్నిటిని ఇచ్చి ఆనక దుందుబిని పంపిస్తూ ఉన్నారు. ఆ దేవకీదేవిని సాగనంపుతున్నారు. ఇది సాగనంపేటప్పుడు కూడా కంసుడు ఒక విచిత్రం చేశాడు. ఇప్పుడు కంసుడు ఒక విచిత్రం చేశాడు. కంసుడు ఏం చేశాడంటే ఆయన వేరే ఎవరినో ఒక సారథినిచ్చి ఆ సారథిని నడపమని అనలేదు. అక్కడ మీరు గమనిస్తే ఏం చేశాడంటే ఆయనే స్వయంగా సారథ్యాన్ని వహించాడు. అదొక విచిత్రం. ఎందుకంటే మామూలుగా రాజులైనటువంటి వారు సారథ్యం వహించరు, అది చాలా చిన్నతనం. సారథ్యం వహించడం అంటే అది చాలా చిన్నతనం. ఎవరైనా కానీ రాజులు అనేటువంటి వారు గుర్రపు సారథ్యాలు, అందుకే శ్రీకృష్ణ భగవానుడు అంత కిందికి దిగాడు, అంత సౌలభ్యమూర్తిగా ఉన్నాడు అని చెప్పేసి అక్కడ కూడా ఆయన గొప్పతనాన్ని చెప్పుకుంటాడు పార్థునికి సారథ్యం వహించినప్పుడు. కాబట్టి ఆ సారథ్యం వహించడం అనేటువంటిది రాజులకు చిన్నతనం. అది ఎందుకు ఆయన సారథ్యం వహించాడు అంటే ఆ ఆనక దుందుబి తర్వాత దేవకీదేవి ఇద్దరు కూడా రథంలో కూర్చొని ఉంటే ఈయన సారథ్యం వహిస్తున్నాడు కంసుడు. అది చాలా విచిత్రం. ఎందుకంటే ఆమె పైన ఉండేటటువంటి ప్రీతి అంతగా ఉంది అని చెప్పడానికి అక్కడ. అంటే ఆవిడ యొక్క ప్రీతి, ఎంతో ప్రీతి దేవకీదేవి ఉంటే ఆ క్షణకాలం కూడా, అంటే ఆయన ఇప్పుడు రాజన్న తర్వాత ఏం చేయాలి, ఆయన ఒక రథంలో ఆయన ఒక రథంలో వెళ్తూ ఉంటారు, వీళ్ళని ఇంకొక రథంలో పంపిస్తూ ఉంటారు మామూలుగా.
కానీ ఇక్కడ ఆయన ఆ రథంలో వేరుగా ఉండడానికి కూడా ఇష్టపడట్లేడు. ఆవిడను చూస్తూ రథం నడపాలి అనేటువంటి ఉద్దేశంతో హాయిగా ఆయన్నే రథాన్ని నడుపుతూ ఆవిడతో చక్కగా ముచ్చట్లాడుతూ వెళుతున్నా. అంటే అంత ప్రేమ అప్పటికి దేవకీ దేవి పైన వాడికి ఉంది, కంసుడికి. అంత ఉండడం చేత ఆయన్ని రథాన్ని అధిరోహిస్తున్నాడు. అప్పుడు ఆయన రథాన్ని అధిరోహించి ఆయన నడుపుతూ ఉన్నాడు. కొంత మధ్యలోకి కొంత దూరం వచ్చారు. వచ్చిన తర్వాత భయంకరమైనటువంటి ఆకాశంలో నుంచి ఒక శబ్దం వినిపించింది. శబ్దం ఏంటి అంటే అబుదా అని ఒక శబ్దం వినిపించింది. అబుదా, ఓరి మూర్ఖ అని ఒక శబ్దం వినిపించింది. ఎప్పుడైతే మూర్ఖ అనేటువంటి శబ్దం వినిపించిందో ఎవ్వరూ కూడా అటువైపు చూడలేదు. ఒక్క కంసుడు చూశాడు. వాడెవడో వాడికి తెలుసు, వాడు మూర్ఖుడని. వాడు అబుదా అని చెప్పగానే మూర్ఖ అని ఆకాశం నుంచి శబ్దం రాగానే వాడు ఒక్కసారి తిప్పి చూశాడు, ఏంటి అన్నట్టుగా. అప్పుడు ఆకాశవాణి చెప్తుంది, అస్త్యస్వాం అష్టమో గర్భో హంతాయం వహసే అబుదా. అబుదా, నువ్వు ఒక మోరి మూర్ఖుడా, నీకు తెలియదు. నీవు నీ యొక్క చెల్లెలైనటువంటి దేవకీదేవి చాలా ఇష్టపడాలని దుష్టయగు భగిని మెచ్చగా నిష్ఠుడవై రథము గడిపే నెరుగవు మీదవు శిష్టయగు నీతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించు సుమి అంటారు భాగవతంలో పోతన గారు. అంటే దుష్టయగు భగిని మెచ్చగా, భగిని అంటే చెల్లెలు చాలా ఆనందించాలి అని, నువ్వు నడిపితే చాలా సంతోషిస్తుందని, నువ్వు మాట్లాడుతూ ఉంటే ఆవిడ ఆనందిస్తుందని నువ్వు ఆవిడ యొక్క రథాన్ని నడుపుతూ ఉన్నావు. కానీ ఒక్కసారి ఆలోచన చేసావా, ఆవిడ యొక్క అష్టమ గర్భం ఏదైతే ఉందో అష్టమ గర్భమే నిన్ను సంహరిస్తుంది. ఆవిడ గర్భంలో నుంచి పుట్టేటటువంటి అష్టమ సంతానం ఏదైతే ఉందో ఆ అష్టమ గర్భం నిన్ను సంహారం చేస్తుంది. ఆ విషయం నీకు తెలుసా అని చెప్పేసి ఆగిపోయింది. అంతే, వేరే మాటలు ఏవి మాట్లాడలేదు. ఎందుకు ఈ ఆకాశం వీటి మీద అనుమానం వస్తుంది, నేను అవి చివరిలో నివృత్తి చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అందులో ఉండేటటువంటి రహస్యం ఉంది, ఎందుకు ఆకాశవాణి అలా పలికింది, అవన్నీ కూడా మనకు చివరిలో రహస్యాన్ని రివీల్ చేస్తాను. అప్పుడు ఆకాశవాణి అనేటువంటిది అలా పలికింది, ఓరి మూర్ఖుడా, ఆవిడ యొక్క అష్టమ గర్భం నిన్ను చంపుతుంది, అది తెలియకుండా నువ్వు ఆవిడ యొక్క రథాన్ని నడుపుతూ ఆవిడ ఆనందించాలని నువ్వు కోరుకుంటున్నావు. అలా కాదు, ఆవిడ యొక్క అష్టమ గర్భం నేను చంపుతుంది అనగానే వెంటనే వాడి మనస్సు మారిపోయింది. ఇంతవరకు ఉండేటటువంటి మన యొక్క ప్రేమ ఎలా ఉంటాయో చూడండి. ప్రేమమయమండ్రు జగమంతా వెర్రి మాట, ఉన్నది స్వార్థపరత్వమే అంటారు. ఉన్నది స్వార్థపరత్వం అంటే తన యొక్క శరీరానికి ఏదైనా హాని కలుగుతుందంటే, ఇతను నిజంగా చెప్పాలంటే మనకు ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తులో కూడా ఉంటుంది, ఆత్మకామాయ సర్వం ప్రియం భవతి అని చెప్పేసి మనకు ఒక మంత్రం ఉంటుంది. ఆత్మకామ అంటే నీకు సంతోషం అవుతుంది కాబట్టి నువ్వు ఇతరులను ప్రేమిస్తున్నావు. ఆత్మకామాయ జాయా ప్రియం భవతి, ఆత్మకామాయ పుత్రం ప్రియం భవతి, ఆత్మకామాయ సర్వం ప్రియం భవతి అని చెప్పేసి. నువ్వు పుత్రుణ్ణి నేను బాగా ప్రేమిస్తున్నా అనుకుంటున్నావు. కాదు, నువ్వు పుత్రుణ్ణి ప్రేమించట్లేదు. నీకు వాళ్ళను ప్రేమిస్తే నీకు ఒక రకమైనటువంటి ఆనందం వస్తుంది కాబట్టి ఆ ఆనందాన్ని నువ్వు పొందడానికి నువ్వు వాళ్ళని ప్రేమిస్తున్నావు. నీ భార్యను నువ్వు ప్రేమించట్లేదు, నువ్వు ఆ భార్యను నువ్వు ప్రేమిస్తే నీకు మనస్సుకు ఒక రకమైనటువంటి ఆహ్లాదము ఆనందము వస్తుంది కాబట్టి నువ్వు ఆవిడని ప్రేమిస్తున్నావు తప్ప నిజంగా నువ్వు ప్రేమించట్లేదు అని చెప్పేసి. ఇవి చాలా కఠినంగా ఉంటాయండి. ఎట్లా ఉంటాయంటే ఉపనిషత్తులు చాలా కఠినంగా గట్టిగా ఉన్నట్టు మాట్లాడేస్తాయి. మనకు అది అంగీకరించలేము మన మనస్సు. కాకపోతే ఆలోచన చెయ్యండి ఒక్కసారి, మీకే అర్థమవుతుంది. నిజానికి ఎవరికి వాడు ప్రేమించుకుంటాడు తప్ప నిజంగా చెప్పాలంటే పరార్థ ప్రేమ భ్రమయు హృదయు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే అలా పరుల పైన ప్రేమ అనేటువంటి అంత సులభంగా ఉండదు. ఎలా మారిపోయాడో చూడండి కంసుడు. వెంటనే వాడు ఎప్పుడైతే ఇలా ఒక్కసారి వాడు ఆ రథంలో నుంచి తుణికేశాడట. ఆకాశవాణి మాటలు విన్నాడో లేదో వెంటనే రథంలో నుంచి తునికి ఆ జుట్టు పట్టుకొని దేవకీ దేవిని ఈడ్చాడు. ఆవిడకి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, ఆవిడ నిశ్చేష్టురాలైపోయింది. ఒక్కసారి ఆ జుట్టు పట్టుకొని రథంలో నుంచి ఈడిస్తే ఆవిడ గబగబా అడుగులు తడబడుతుండగా ఆ రథంలో నుంచి కిందికి దుమికింది. ఉలిక్కిపడి భోజ కులపాంసనుండైన కంసుండు సంచల ధంసుండై ఎడిదంబు వెడిదంబుగా వెరికి జలిపించి దెప్పరంబుగా సమజ కొప్పుంబట్టి కప్పరపాటు నొప్పరం దిగిచి యొడిసి పట్టి తోబుట్టువని తలపక, చెల్లెలను కూడా ఆలోచించట్లేడు, తోబుట్టువని తలపక తెంపు చేసి తెగవేజ తనుకించు. ఎప్పుడైతే వాడు వరలో నుంచి కత్తి తీశాడట, వెంటనే వరలో నుంచి కత్తి తీసి ఆవిడ తన చెల్లెలనేటువంటి విషయాన్ని కూడా గమనించకుండా ఆవిడను సంహరించేద్దాం, ఆవిడ యొక్క పుట్టుకను నరికేద్దామని చెప్పేసి ఒక్కసారి ఎడమ చేత్తో ఆవిడ యొక్క జుట్టును పట్టుకొని కుడి చేత్తో ఆవిడ యొక్క కుత్తికను కత్తిరించబోయాడు. ఎప్పుడైతే అలా కుడి చేత్తో అలా కత్తిరించబోతున్నాడో వసుదేవుడు అప్పటికి ఉన్నాడు. వసుదేవుడు గబగబా రథంలో నుంచి దుమికి ఆయన యొక్క చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆ వసుదేవుడు ఆ కంసుని యొక్క చేతును గట్టిగా పట్టుకొని, ఆగు, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా, ఒక్కసారి ఆలోచన చెయ్యి.
ఆవిడ ఎవరో వేరే కాదు. ఇక్కడ మీరు ఆలోచన చేయాలి, చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి ఇది వసుదేవునికి కూడా. ఎందుకంటే ఆ కంసుడు వినే రకం కాదు. వాడు అనుకున్నది గనక జరగకపోతే వాడు వినే రకం కాదు. వాడి మనస్సు అనేటువంటిది అంత చంచలమైనటువంటిది. ఒక్క క్షణంలో వాడి మనస్సు అనేటువంటిది మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు అంత క్రోధంతో ఉన్నాడు. వాడి యొక్క కన్నులన్నీ కూడా ఎరుపెక్కిపోయాయి, పండ్లు పటపట కొరుకుతున్నాడు. వాడి యొక్క శరీరం అంతా కూడా కంపించిపోతుంది, క్రోధంతో ఊగిపోతూ ఉన్నాడు. కత్తి కూడా గడగడగడ ఉడికిపోతుంది. అలా వాడు ఉండేటటువంటి సందర్భంలో, కోపంలో ఉన్నప్పుడు ఒకరి మాట వినడం అంటే అంత సులభం కాదు. ఒకరి మాట వినరు. అలా విననప్పుడు వసుదేవుడు మాట్లాడుతున్నాడు. ఆ క్రోధంలో ఉన్నప్పుడు, అంత తీవ్రమైనటువంటి క్రోధంలో ఉన్నప్పుడు అలా మాట్లాడడం అంటే చాలా కష్టం. అప్పుడు ఎప్పుడైనా క్రోధంతో ఉన్న వాళ్ళని ఏం చేస్తారంటే మొట్టమొదటి ప్రశంసిస్తారు, మెచ్చుకుంటారు. నువ్వు చాలా గొప్పవాడివి అని మెచ్చుకుంటారు. ఇక్కడ ఆయన కూడా అదే చేస్తున్నాడు. శ్లాఘనీయ గుణ శూరై భవాన్ భోజ యశస్కర సకతం భగినీం హత్యాత్ త్రియముద్వాహ సర్వణి. నువ్వు ఎవరిని చంపాలనుకుంటున్నావు? నువ్వు చూస్తేనేం భోజవంశము యొక్క యశస్సును పెంచినటువంటి వాడవు నీవు. భోజవంశం యొక్క యశస్సు ఏదైతే ఉందో దాన్ని పెంచినటువంటి వాడవు నీవు. శ్లాఘనీయ గుణ, నీ యొక్క గుణముల గురించి మధురా నగరం అంతా కూడా గొప్పగా చెప్పుకుంటుంది. అలా అంటే నిజానికి చెప్పుకోవటం లేదు, ఈయన అలా చెబుతూ ఉన్నాడు. ఇలా చెబితే శ్లాఘనే ఉండలే, ఒకసారి సిగ్గుపడతాడు అన్నట్టు. అయ్యో నేను ఇంత గొప్పవాడిని కదా, నేను ఈ పని చెయ్యకూడదు కదా అని చెప్పేసి ఒకసారి సిగ్గుపడి ఆ పనిని ఆపేస్తాడేమో అని చెప్పేసి వసుదేవుని యొక్క ప్రణాళిక. కానీ ఆయన ఆపలేదు. అప్పటికి కూడా ఆయన యొక్క క్రోధం తగ్గలేదు. ఆయన పొగిడినా ఆయన యొక్క క్రోధం తగ్గలేదు. అప్పుడు ఏం చేశాడంటే కొన్ని అనునయ వాక్యాలు, అంటే ఆ దేవికి నీకు ఉండేటటువంటి సంబంధాన్ని గుర్తు చేశాడు. అక్కడ అన్నవు నీవు చెల్లెలికి అక్కట మాడలు చీరలిచ్చుటో మండన సేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో మిన్నుల మ్రోతలే నిజము మేలని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపకుమన్న వేడెదన్ అని వసుదేవుడు చెప్పాడండి. ఆవిడ ఎవరు? నీకు స్వయాన చెల్లెలు. అన్నవు నీవు చెల్లెలికి, ఆయన నీకు స్వయాన చెల్లెలు. ఒకవేళ చెల్లెలైతే ఏం చేయాలి? మాడలు చీరలిచ్చుటో, వచ్చినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు కాస్త చీర పెట్టు. ఓకే, చీర పెట్టే అంత ఐశ్వర్యం నీకు లేదు. మధుర మంజుల భాషలను ఆదరించుటో, మధురమైనటువంటి మంచి మాటలు, ఎలా ఉన్నావమ్మా, బాగున్నావా అని మంచి మాటలు పలకాలి. ఆవిడ యొక్క శ్రేయస్సును నిరంతరం కూడా కాంక్షించాలి. అలా అన్నగారు ఎప్పుడూ కూడా క్షేమాన్ని కాంక్షించేటటువంటి వాడు కాబట్టి ఆయన రక్షణలో ఉంటుంది, అన్నగారి యొక్క రక్షణలో ఉంటుంది ఆవిడ. కాబట్టి అటువంటి చెల్లెల్ని పట్టుకుని నువ్వు మిన్నుల మోతలి నిజమని ఏదో పైనుంచి ఏదో గాలి మాటలు వినిపించాయి. నిజంగానే గాలి మాటలు, అవి గాలి మాటలు వినిపించాయి. అలా వినిపించినంత మాత్రం చేత సొంత చెల్లెల్ని చంపుకుంటాడా ఎవడైనా? ఒక్కసారి ఆలోచించు కంస. నీ యొక్క భవిష్యం ఏంటి? నీ యొక్క కీర్తి ఏమిటి? నువ్వు చేస్తున్న పని ఏమిటి? నీకేమైనా ఇది శ్రేయస్కరం అవుతుంది అనుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి కంస అని చెప్పేసి అప్పుడు వసుదేవుడు చెప్పంటే ఇది అనునయ వాక్యాలు చెప్పడం అన్నట్టు. ఈ అనునయ వాక్యాలు కూడా వాడి యొక్క మనస్సు కరగలేదు. అప్పుడు భయపెట్టడం ప్రారంభం చేస్తున్నాడు. భయపెట్టడం అంటే నీకు ఈ జన్మ చివరిది అనుకుంటున్నావా? ఈ జన్మ కాకుండా నీవు చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ ఉత్తర జన్మల్లో కూడా నీకు దాని ప్రభావం ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం అంటాం మనం. ఉత్తర జన్మలు ఏదైనా మంచి జన్మలు రావాలి అంటే, ఒక పశు జన్మలు రాకుండా ఉండాలి అంటే, క్రిమికీటకాదు జన్మలు రాకుండా ఉండాలంటే, రాక్షస జన్మలు రాకుండా ఉండాలి అంటే నువ్వు గొప్పనైనటువంటి కర్మలు చేయాలి. ఒక స్త్రీని, అబలను, తరువాత భావించెల్లెలు కాని పుత్రిక వంటిది ఉత్తమురాలు, సంభావనీయ చరిత్ర, భీరువు, బాల, నూత్న వివాహ, శ్రీ విలాసిని, దీనా కంపిత చిత్త, నీకిదే మ్రొక్కెదన్ కావవే కరుణాత్మక కంసా మానవ వల్లభ అంటాడు. ఆవిడ భీరువు, ఆవిడ భయపడుతుంది. ఆవిడ యొక్క ముఖం చూసావా ఎలా వణికిపోతుందో? ఇప్పటి వరకు నిన్ను ఇలా చూసింది లేదు. ఎప్పుడు కూడా నీతో స్వేచ్ఛగా ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ దగ్గరికి వచ్చి నీ ఒళ్ళో కూర్చొని ఆడుకున్నటువంటి దేవకీదేవి. అటువంటి దేవకీదేవి ఈనాడు నిన్ను చూసి భయకంపిత అయిపోతుంది, ఒక్కసారి వణికిపోతుంది. ఆ నూతన వివాహ, ఇప్పుడే వివాహం అయింది, ఎప్పుడో వివాహం అయింది కాదు, ఇంకా కాళ్ళ పారాని కూడా ఆరలేదు. అటువంటి దీన కంపిత చిత్త, ఒక్కసారి ఆవిడక మనస్సు కకలావికలమైపోతుంది. నేను అలాగే చూస్తూ నిశ్చేష్టురాలయ్యి నిలబడింది చూడు కంస. అటువంటి చెల్లెల్ని నువ్వు చంపుతావా? ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఇలా చెల్లెల్ని చంపితే నీ యొక్క కర్మ అంటేటువంటిది విడిచిపెడుతుంది అనుకుంటున్నావా? ఉత్తర జన్మల్లో నిన్ను కట్టి కుడుపుతుంది. ఇటువంటి పాపాన్ని చెయ్యకు అని చెప్పేసి భయం పెట్టాడు. అయినా కూడా వాడు మారలేదు. నీతిని చెప్పాడు, మారలేదు. ఎన్ని చెప్పినా కానీ వాడు ఇలా, భాగవతంలో చాలా వర్ణన ఉంటుంది అనుకోండి, అలా ఎన్ని చెప్పినా కానీ మారట్లేదు.
అప్పుడు ఆయన లోపల అనుకున్నాడు, ఇక ప్రయత్నం విడిచిపెట్టొచ్చు. ఇంకా మనలాంటి వాళ్ళైతే వసుదేవుని స్థానంలో ఆయన కంసుని యొక్క విషయం తెలిసినటువంటి వాడు దేవితో పాటు నన్ను కూడా చంపుతాడని చెప్పేసి పారిపోతారు. కానీ ఆ వసుదేవుడు ధైర్యంగా అక్కడ నిలబడి ఆ దేవిని రక్షించడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే కొంతమంది చేస్తున్నటువంటి తప్పిదం అక్కడే వస్తుంది. అంటే దైవం యొక్క నిర్ణయానికి మనుష్యుల యొక్క నిర్ణయానికి తేడా అక్కడే ఉంటుంది. ఏంటంటే మనం ఏం చేస్తుంటాం, అంత కాలం చూసుకుంటుందండి, అదృష్టం అండి, ఇలా అనేసి వాటిని విడిచిపెడుతూ ఉంటాం. మన యొక్క ప్రయత్నం అనేటువంటిది పరిపూర్ణంగా చెయ్యం. పరిపూర్ణ ప్రయత్నం లేకుండా ఇలా విడిచిపెట్టడం అనేటువంటిది సరైనటువంటి విషయము కాదు. అంతా కాలం చూసుకుంటుందండి, కాలం గతండి అని చెప్పేసి అలా విడిచిపెట్టడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు అని చెప్పేసి మనకు ఇక్కడ చెప్తున్నారు. చూడండి, ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఇది. ప్రతి ఒక్క యువత కూడా తెలుసుకోవలసినటువంటి పద్యం ఇది. ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్లోకాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకుంటే అదృష్టము, కాలము ఇటువంటి వాటిని పట్టించుకోకుండా ఈ యొక్క పూర్ణమైనటువంటి పనిని మీరు చేసుకుంటూ ఉంటారు. ఎందును కాలము నిజమని పందతనంబు నన్ బుద్ధింభాయక ఎందాక బుద్ధి నెగడు నందాక చరింపవలయు ఆత్మబలము నన్ అన్నారు. అంటే ఎందును కాలమును, ఏమండి కాలం అలాగే జరిగిపోతుంది. కాలం అనేటువంటిది కాలోహ బలవాన్ కర్త, సత్వం సుఖ దుఃఖాల రూపంలో వెళ్ళిపోతుంది. కాబట్టి నేనేం చెయ్యకుండా ఉంటాను అని మాత్రం అనుకో. ఎందాక బుద్ధి నెగడడు, నీ యొక్క బుద్ధి అనేటువంటిది ఎక్కడి వరకైతే అంగీకరిస్తుందో, నీ బుద్ధి అంగీకరించినంత వరకు కూడా నువ్వు ప్రయత్నం చెయ్యవలసిందే. నువ్వు ఆ ప్రయత్నం చేసి ఆ అందాక చరింపవలి ఆత్మబలంతో నిలబడవలసిందే అని చెప్పేసి అక్కడ వసుదేవుడు మనస్సులో అనుకొని, ఆ పన్నురాలైన అంగన రక్షించి స్థుతులనిచ్చదనంత శుభము నేడు, కొడుకులు పుట్టిన కార్యము తడబడదే, నాటికొక్క దైవము లేదే అంటారు. ఇప్పుడు నా యొక్క కర్తవ్యం ఏమిటి అంటే, మొట్టమొదట దేవిని రక్షించుకోవాలి. దేవి తర్వాత ఆయన పుట్టేటటువంటి బిడ్డల చేత సంహరింపబడతాను అని చెప్పేసి అక్కడ ఉండేటటువంటి ఆకాశవాణి పలికింది. కాబట్టి ఆయన పుత్రుల వల్ల బాధపడుతున్నాడు. పుత్రులు ఈవిడకి పుడతారు కాబట్టి దేవిని చంపుదాం అనుకుంటున్నాడు. కాబట్టి దేవిని రక్షించి పుత్రులను ఇస్తాను అనడము మేలు. ఒకవేళ కొడుకులు పుట్టారే అనుకో, దైవము లేదే, ఆనాడికి ఒక్కసారి దైవం లేదా, ఆ దైవం చూసుకుంటుంది ఏమైనా జరిగితే అని చెప్పేసి అనుకొని అప్పుడు కంసునితో చెప్తున్నాడు, నేను లలిన బుట్టి కొమరుని వలనం దెగనన్ గగనవాణి పలికెనంచు అలిగితివేని మృగాక్షికి గల కొడుకులను చంపగనిత్తు. మృగాక్షి ఆ దేవికి పుట్టినటువంటి కొడుకును పుట్టిన వాడిని పుట్టినట్టుగా పురిట్లోనే తెచ్చి నీకు ఇస్తాను, నువ్వు ఏమీ భయపడవలసినటువంటి అవసరం లేదు, ఆయన ఇస్తాను అని చెప్పేసి ఆయన మాట ఇచ్చాడు. ఎందుకంటే వసుదేవుని పైన నమ్మకం, సత్యవాక్యాన్ని ఎప్పుడూ కూడా తప్పనటువంటి వ్యక్తి ఆయన. కాబట్టి ఆ సత్యవాక్యాన్ని నమ్మనటువంటి వ్యక్తి, ఆయన మాట మీద నమ్మకం ఉంది కాబట్టి. ఎందుకంటే చాలా రోజుల నుంచి వసుదేవుడు తెలుసు, ఎందుకంటే ఆయన యొక్క 7 చెల్లెల్ని కూడా ఆ వసుదేవునికి ఇచ్చి వివాహం చేశారు. కాబట్టి ఆయన విషయం తెలుసు, వసుదేవుడు ఎప్పుడు కూడా మాట తప్పుడు, ఆయన నమ్మకస్తుడు అనేటువంటి విషయం తెలుసు. కాబట్టి కంసుడు సరే మళ్ళీ ఇప్పుడు మారిపోయింది మనస్సు. ఇప్పుడు ఒక అవకాశం దొరికిందిగా, అవకాశం దొరికినప్పుడు మనస్సు మారుతుంది. క్షమించు బాబా, అలా చేసి ఉండకూడదు, తీసుకెళ్ళు బాబా, దేవిని నువ్వే తీసుకెళ్ళు అని చెప్పేసి అప్పుడు విడిచిపెట్టాడు. కానీ ఇప్పటికీ కూడా వసుదేవుడు పూర్తిగా నమ్మలేదు. అయితే కాలం రానే వచ్చేసింది. ఆ దేవికి ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరు కీర్తిమంతుడు అంటారు. కీర్తిమంతుడు అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. కీర్తిమంతం ప్రథమచం కంసాయానక దుందుబే. ఇక్కడ చెప్పారు చూడండి, ఆనక దుందుబే అన్నారు. ఆనక దుందుబే అంటే వసుదేవుడు అని చెప్పాను. అర్పయామాస కృచ్చేన సో అనృతాతది విశ్వల. అప్పుడు ఆ కంసుని దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆ కీర్తిమంతుణ్ణి కంసునికి ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు కంసుడి యొక్క మనసు చూడండి ఎలా మారిందో. ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే పుట్టినటువంటి బిడ్డను, ఆయన వంశోద్ధారకుడు, బిడ్డ ఆ కొడుకు అంటే వంశోద్ధారకుడు, ఆ యొక్క రాజ్యాన్ని చూసుకోవలసినటువంటి వాడు, వసుదేవుని యొక్క రాజ్యాన్ని ఆయన యొక్క పరిపాలన చేయవలసినటువంటి వాడు. అటువంటి వ్యక్తిని తీసుకుని వచ్చి నాకు ఇస్తున్నాడే, ఎంత గొప్పనైనటువంటి ధైర్యం ఉండాలి. మానవేంద్ర సత్యమతికి దుష్కరమయ్యది, ఎరుకగలుగు వానికి ఇష్టమయ్యది, ఈశ భక్తిరతునికి ఈరానిదేది, ఎరుక లేని వాని ఏది కీడు. ఎవరైతే ఈశ్వరుని యొక్క భక్తి ఉన్నాడో, సత్యాన్ని నమ్ముకొని ఉన్నాడో, దుష్కరమైనటువంటి కార్యం అంటూ వాడికి లేదు. వాడు ఏదైనా చేయగలుగుతాడు. కాబట్టి అంత గొప్పగా నువ్వు ఇస్తున్నావు అంటే చాలా గొప్పనైనటువంటి విషయం. కాబట్టి నువ్వు ఈ మొదటి గర్భాన్ని నాకేమొద్దు, మొదటి యొక్క కుమారుని నీవే ఉంచుకో. నాకు 8వ గర్భం కదా నన్ను సంహరించేదని చెప్పింది ఆకాశవాణి. కాబట్టి 8వ గర్భం ఏదైతే ఉందో 8వ గర్భాన్ని ఒక్కదాన్ని ఇస్తే
చాలు అని చెప్పేసి ఆ వసుదేవుడిని పంపాడు. అయినా కానీ వసుదేవునికి ఇంకా నమ్మకం కుదరలేదు. ఎప్పుడు వీడి మనస్సు ఎప్పుడు మారుతుందో తెలియదు. ఎందుకంటే చంచలమైనటువంటి మనస్సు కలిగిన వాడి యొక్క అభయం కూడా భయదాయకమే అన్నారు. వాడు అభయం ఇచ్చినా కానీ ఎప్పుడు వాడి మనస్సు మారుతుందో తెలియదు. కాబట్టి అలా వాళ్ళందరూ ఆ వసుదేవుడు భయపడ్డాడు. ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒకడు పుట్టారు, ఇద్దరు పుట్టారు, ముగ్గురు పుట్టారు, 6 కుమారులు పుట్టారు దేవకీదేవికి. మొత్తం ఇప్పుడు 6 కుమారులు పుట్టారు దేవకీదేవి. వసుదేవులకు 6 కుమారులతో హాయిగా ఉంటున్నాడు. దాదాపుగా 6-7 సంవత్సరాలు గడిచిపోయింది అక్కడికి మొత్తానికి. అలా గడిచిపోయిన తర్వాత కంసుని దగ్గరికి నారదుడు వచ్చాడు. ఇది ఒక విచిత్రమైనటువంటి గడి. ఇక్కడ కూడా ఒక అనుమానం వస్తుంది, నారదుడు ఎందుకు వచ్చాడు, ఎందుకు చేశాడు, అది కూడా మనం చివరిలో ఈ 2 విషయాల్ని మనం చివరిలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అప్పుడు నారదుడు వచ్చి అక్కడ కంసుని దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. నువ్వు వసుదేవుని యొక్క పిల్లలని యొక్క గర్భాన్ని అంటే నిన్ను సంహరించలేరు, అష్టమ గర్భం మాత్రమే సంహరిస్తుందని నువ్వు విడిచిపెట్టావు ఆ వసుదేవుణ్ణి. నీకేం జరుగుతుందో తెలుసా? వీళ్ళందరూ కూడా దేవతలు. నందగోపంలో ఉండేటటువంటి నందుడు, మీ తండ్రి అయినటువంటి ఉగ్రసేనుడు, దేవకుడు, వీళ్ళందరూ కూడా దేవతలే. వసుదేవుడు, దేవకీదేవి, వీళ్ళందరూ కూడా దేవతలే. వీళ్ళందరూ ఎందుకు ఉద్భవించారంటే నిన్ను సంహరించడం కోసం నీ ఇంటనే ఉద్భవించారు, నీ వంశంలోనే ఉద్భవించారు. నంద్యాధ్యాయే వ్రజే గోప యాచ్చమీశాంత యోషిత కృష్ణయో వసుదేవాద్యా దేవకాద్యా యదుస్త్రియ సర్వే వై దేవతాప్రాయ ఉభయోరపి భారత. వాళ్ళందరూ కూడా దేవతలు, నువ్వొక్కడివే పూర్వము కాలనేమి అనేటువంటి పేరు కలిగినటువంటి రాక్షసునిగా నువ్వు ఆవిర్భవించావు. కాలనేమి అనేటువంటి రాక్షసుడిగా ఆవిర్భవించినప్పుడు శ్రీ మహావిష్ణువు మాయా పన్నాగం పన్ని నిన్ను సంహరించాడు. అలాగే ఇప్పుడు కూడా నిన్ను సంహరించడానికి శ్రీ మహావిష్ణువు వేస్తున్నటువంటి పన్నాగంలో భాగంగా వీళ్ళందరూ కూడా దేవతలే ఈ విధంగా ఆవిర్భవించారు. కాబట్టి వీళ్ళందరినీ ఎలాగైనా వీళ్ళను విడిచిపెట్టకు, సంహరించు అని చెప్పేసి ఒక ఇండైరెక్ట్ ఒక మెసేజ్ ఇచ్చి వెళ్ళాడు. అప్పుడు వెంటనే కంసుడు వాడికి మనసు పారిపోయింది. వెంటనే వాడికి గుర్తొచ్చింది, ఓహో నీ కాలనేమి అనేటువంటి రాక్షసున్నమాట అని. ఒక్కసారి తన పూర్వజన్మలో కాలనేమి రాక్షసుని అని తెలుసుకుని ఆత్మానమిహ సంజాతం జాననా ప్రాగ్ విష్ణునాహతం, నేను విష్ణువు చేత సంహరింపబడ్డాను, మహాసురం కాలనేమి యదుభిస్తా గరుధ్యత. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరితో వైరుధ్యం వచ్చింది. ఇప్పటి వరకు వసుదేవునితో కానీ ఉగ్రసేనుడితో కానీ ఎవరితో కూడా వైరుధ్యం లేదు కంసుడికి. ఇప్పుడు వైరుధ్యాన్ని పెంచుకున్నాడు. అప్పుడు ఏం చేశాడు ఆయన? అక్కడ ఉండేటటువంటి ఉగ్రసేనం చ పితరం యదు భోజాంధకాధిపం స్వయం నిగృహ్య బభుజే శూరసేనం మహాబలం. ఉగ్రసేనుణ్ణి, దేవకుణ్ణి, అక్కడ ఉండేటటువంటి దేవతలు అని చెప్పబడినటువంటి నాయకులందరినీ కూడా కారాగారంలో వేశాడు. ఇప్పటి వరకు ఉగ్రసేనుడే రాజు. ఉగ్రసేనుడు రాజుగా ఉండి కంసుడు యువరాజుగా ఉన్నాడు. ఇప్పుడు కంసుడే రాజైపోయి తన యొక్క తండ్రిని కూడా ఆ కారాగారంలో పెట్టాడు. కారాగారంలో పెట్టిన తరువాత వసుదేవాదులకు కబురు పెట్టాడు. వసుదేవుడు దేవకులకు తన యొక్క 6 పిల్లల్ని కూడా తీసుకొని రమ్మనమని కబురు పెట్టాడు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ 6 పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. 6 పిల్లల్ని కూడా తీసుకొని వస్తే అప్పుడు ఆ 6 పిల్లల్ని కూడా సంహరించేశాడు. ఎలా సంహరించాడు అనేటువంటిది కూడా చెప్తారు ఆ హరివంశం ఇత్యాది గ్రంథాలు. ఆయన సంహరించేటప్పుడు 2 రకాలుగా సంహరించారంట. 6 సంవత్సరాల వయసు, 7 సంవత్సరాల వయసు ఒక్కొక్కరికి వచ్చి ఉంటుంది కదా పెద్దవాళ్ళకి. పెద్దవాళ్ళు గనక ఉంటే గనక వాళ్ళ యొక్క కాళ్ళు పట్టుకొని తిప్పి గిరగిరా తిప్పి గోడకేసి కొట్టేవాడట. చిన్న పిల్లలు గనక ఉంటే ఆ చిన్న పిల్లల్ని పైకి ఎత్తి తన యొక్క ఖడ్గాన్ని పెట్టి 2 బుక్కలుగా చేసేవాడట. అంటే ఎలా చేస్తున్నట్టు ఎంత రాక్షసత్వం అంటారు దీన్ని. ఇదే రాక్షసత్వం అంటే. ఎందుకంటే సంహరించడంలో కూడా కొద్దిగా దయ ఉంటే రాజుకు అది వేరు ఉంటుంది. అంటే ఉరి శిక్ష ఇట్లాంటివి అలా ఉంటాయి మనకి. కానీ ఆయన సంహరించడంలో కూడా ఆయన హింసా ప్రవృత్తి అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి అలా హింసతో చంపేవాడు వాడు. ఆ కంసుడు అలా చంపుతూ ఉంటే అలా మొత్తం 6 కూడా సంహరించాడు. దేవకీదేవి గిలగిలా కొట్టుగా నేడుస్తుంది. తన యొక్క 6 సంవత్సరాల పాటు పెంచిన, అంతకుముందు పుట్టగానే వెళ్ళిపోతే కొన్ని రోజులు బాధపడి వెళ్ళిపోతారు. ఇన్ని సంవత్సరాలు ఒక అనుబంధం ఏర్పడిన తర్వాత ఆ పిల్లల్ని చంపేస్తే ఉండేటటువంటి బాధ సామాన్యమైనటువంటిది కాదు. కాబట్టి ఆ తల్లికి ఉండేటటువంటి బాధ గిలగిలా కొట్టుకొని ఏడుస్తుంది. అలా ఏడుస్తున్నటువంటి దేవకీదేవిని, వసుదేవుల్ని ఇద్దరిని కూడా ఆ చెరసాలలో పెట్టేశాడు. ఇద్దరిని కూడా చెరసాలలో పెట్టేశాడు. ఇప్పుడు కంసుడు ఏం చేశాడంటే ఇప్పుడు అందరు రాజుల్ని ఆయన బంధించేశాడు. మిగిలినటువంటి ఎవరైతే రాక్షసాంశతో ఉండేటటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిపించుకున్నాడు. ఆయన రాక్షసుడు అని తెలిసింది కదా. రాక్షసాంశతో ఉండేటటువంటి ప్రలంబ బక చాణూర తృణావర్త మహాశనై పుష్టిక అరిష్ట ద్వివిధ పూతన కేశి దేనుకై అన్యైచ్ఛాసురా భూపాలై బాణ భౌమోదితాభ్యురుత్య
యదూనం కదనం చక్రే బలిమాగద సంశ్రయ అన్నారు. అంటే ప్రళంబుడుని, భకుణ్ణి, చాణూరుణ్ణి, తృణావర్తుణ్ణి, మహాశనుణ్ణి, ముష్టికుణ్ణి, అరిష్టుణ్ణి, ద్వివిధుణ్ణి, పూతన, కేశి ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మాగధ సంశ్రయ మాగధ దేశానికి అధిపతి అయినటువంటి జరాసంధుణ్ణి కూడా తనకు స్నేహపూర్వకంగా చేసుకోండి. ఇప్పుడు ఏమైందంటే మొత్తం ఒక యుద్ధం కూడా ఒక దేవతలందరూ కూడా అంటే దేవతాపక్షం వాళ్ళంతా కూడా ఒకవైపు వెళ్ళిపోయారు. రాక్షస వంశం కలిగినటువంటి వాళ్ళంతా కూడా ఒకవైపు వచ్చేసారు. ఇప్పుడు జరాసంధుడు, కంసుడు, భకుడు, చాణూరుడు, తృణావర్తుడు వీళ్ళందరూ కూడా ఒకవైపు వచ్చేసారు. అంటే రాక్షసాంశ కలిగిన వాళ్ళు ఒకరు, వీళ్ళందరూ ఒకదై సైడ్ వచ్చేసారు. ఇక రాక్షసులకు ఉండేటటువంటి పని ఏంటి? అక్కడ ఉండేటటువంటి వాళ్ళందరూ హింస చేయడం. వాళ్ళందరూ దేవతలని చెప్పారు కదా, ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా ఈ వసుదేవుడు, ఈ గోపాలుడు వీళ్ళందరూ కూడా వెంటనే వాడు ఏం చేశాడంటే తే పీడిత నివిషు కురు పాంచాల కేకయాన్ సాల్వాన్ విదర్భాన్ నిషదాన్ విదేహాన్ కోసలానపి. అక్కడ ఉండేటటువంటి యాదవులందరినీ కూడా హింసించడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే హింసించడం మొదలు పెట్టారో వాళ్ళందరూ తట్టుకోలేకుండా పోయారు. వాళ్ళ హింసను తట్టుకోలేక ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దేశానికి పరిపాలి. అక్కడ ఉండేటటువంటి వాళ్ళ యొక్క వాటన్నిటిని కూడా విడిచిపెట్టి వాళ్ళ దగ్గర ఉండేటటువంటి సంపదను, భూముల్ని, బిడ్డల్ని, భార్యల్ని విడిచిపెట్టేసి వాళ్ళందరూ కూడా వేరే వేరే దేశాలకు, కురు దేశానికి కొందరు, పాంచాల దేశానికి కొందరు, కేకేయ రాజ్యానికి కొందరు, సాల్వ దేశానికి కొందరు, విదర్భ దేశాలకు కొందరు, నిషదాన్, విదేహ, ఇట్లా కోసల ఇట్లాంటి దేశాలన్నిటికీ కూడా వాళ్ళు వెళ్ళిపోయారు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం కూడా ఎవరున్నారంటే ఇప్పుడు కంసుడు, తర్వాత వాళ్ళ రాక్షస వంశానికి సంబంధించినటువంటి వారు, కొంతమంది ధైర్యంతో నిలబడి యుద్ధం చేయగలిగినటువంటి కొంతమంది యోధులు మాత్రమే అక్కడ యాదవ్ వంశంలో మిగిలి ఉన్నారు. తర్వాత నందగోపకులంలో గోపాలుడు హాయిగా ఉంటున్నారు. ఈ విధంగా అక్కడ జరుగుతూ ఉంది. ఇలా ఎప్పుడైతే హింస పెరిగిపోయింది, ఇప్పుడు చాలా క్రూరమైనటువంటి హింసలోకి వచ్చేసాడు. చిన్న చిన్నగా జారుకున్నాడు ఆ కంసుడు. మొత్తం హింసలోకి వచ్చిన తర్వాత వాళ్ళను సాధువులైనటువంటి వాళ్ళు హింస పెడుతున్నటువంటి సందర్భంలో అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి మాట జ్ఞాపకం వచ్చి శ్రీ మహావిష్ణువు ఒక్కసారి అప్పుడు ప్రారంభం చేశాడు యొక్క ప్రణాళిక. శ్రీ మహావిష్ణువు అక్కడే ఉండేటటువంటి అనంతుణ్ణి, ఆదిశేషుడిని పిలిచాడు. ఆదిశేషుడు అంటే అసలు శేషి అంటేనే మనకు దాసుడు అని అర్థం. శేషి అంటే ఏంటంటే దాసుడు. మొట్టమొదటి ఆది అంటే మొట్టమొదటి దాసుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ఆదిశేషుడు అనంతుడు. ఆయన ఛత్రంగా ఉంటాడు. ఆయన నడిచేటప్పుడు ఆయనకు ఒక కార్పెట్ పరుస్తారు చూడండి, రెడ్ కార్పెట్ అంటారు. ఆయన అలా కార్పెట్ లాగా కూడా మారిపోతాడు. ఆయన నడిచేటప్పుడు ఆయనకి ఎటువంటి అంటే ఆ శుతిమెత్తగా ఉండేటటువంటి ఆయన పాదాలని సప్రేమ ప్రీతి కర్మల కరపల్లవాభ్యం సంవాహనేవి సపతి క్రమమాదానవు అంటారు. అంటే అమ్మవారు లక్ష్మీదేవి ఆయనకు పాద సంవాహనం చేస్తున్న ఆవిడ యొక్క చేతులు కూడా కమల పువ్వుల్లా ఉంటాయి. పద్మహస్త, పద్మప్రియ అంటాం కదా. లక్ష్మీదేవి యొక్క చేతులు కూడా చాలా పద్మహస్తంలా ఉంటాయి. అలా ఉండేటటువంటి తల్లి పాదాలు ఒత్తుతున్నా కానీ ఆయన యొక్క పాదాలు కందిపోతాయట. అంత మృదువుగా ఆయన యొక్క పాదాలు ఉంటాయి. కాబట్టి అంత మృదువుగా ఉండేటటువంటి పాదాలకు ఎక్కడా కందిపోకుండా శేషుడు ఎప్పుడు కూడా కార్పెట్ లాగా నడుస్తూ ఉంటాడట. ఎక్కడ ఆయన అడుగు పెడితే అక్కడ ఆయన ఉంటాడట. అలా తర్వాత ఛత్రంగా ఉంటాడు, తర్వాత పర్యంకంగా ఉంటాడు, పీఠంలా ఉంటాడు. ఈ విధంగా ఆయన సేవ చేస్తూ ఉంటాయి. ఇంటి సేవలు ఒక్కడే చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆయనకు ఆదిశేషి అని పేరు వచ్చింది అని చెప్పేసి చెప్తుంటారు. ఆదిశేషుడు అనేటువంటి పేరు. కాబట్టి అలా శేషి భావంతో సేవ చేసేటటువంటి ఆదిశేషుడిని పిలిచి సప్తమో వైష్ణవం ధామ యమనంతు ప్రత్యక్షతే గర్భో బభూవ దేవక్యా హర్షశోక వివర్ధన అన్నారు. 7వ గర్భంగా నువ్వు దేవకి యందు ప్రవేశించు. దేవకి యందు ప్రవేశించమని ఆయనకు ఆజ్ఞాపిస్తే ఆయన వెళ్ళి దేవకి యొక్క గర్భంలో ప్రవేశించాడు. దేవకి గర్భాన్ని ధరించింది. దేవకి గర్భాన్ని ధరించగానే ఆవిడకు 2 రకాలైనటువంటి కగిలాయంట. ఒకటి హర్షం, ఆనందం కలిగిందట. రెండవది శోకం. కొడుకు పుడుతున్నాడు అనేటువంటి గర్భాన్ని ధరించాలనేటువంటి ఆనందం. తరువాత శోకం ఎందుకు అంటే పుత్రుని ఉండనిపడు వీడు, కంసుడు వచ్చి చంపేస్తాడు, మళ్ళీ పుత్ర శోకంతో మళ్ళీ విలపించాలి అని బాధ. 2 కూడా ఒకేసారి కలిగి దేవకి దేవి హర్ష శోక వివర్ధన అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అలా ఆవిడకు దాదాపుగా 9 నెలలు గడిచిపోయాయి. 9 నెలలు గడుస్తూ ఉన్నాయి. అలా 9వ నెల పడగానే యోగమాయాదేవిని పిలిచాడు శ్రీ మహావిష్ణువు. యోగమాయాదేవిని ప్రార్థన చేసి ఆ యోగమాయాదేవి కూడా ఒక ఆదేశం ఇచ్చాడు. నువ్వు వెళ్ళి ఆ దేవకీదేవి యొక్క గర్భంలో ఉండేటటువంటి ఆ గర్భస్థ పిండం ఏదైతే ఉందో ఆ పిండాన్ని తీసుకొని వచ్చి మన ఇక్కడ రోహిణి అని వసుదేవుని యొక్క ఇంకొక భార్య ఉంది.
నందగోప ప్రజల్లో ఆ నందగోపు గోపాలులు ఉండేటటువంటి ఆ వ్రత దేశంలో ఉండేటటువంటి అక్కడికి ఆ గోపాలు అక్కడ ఉండేటటువంటి కడుపులో ఉండేటటువంటి పిండాన్ని తీసుకొని రోహిణి గర్భంలో పెట్టమన్నారు. ఎందుకంటే దాంట్లో చెప్పడం జరిగింది, భార్యలు వసుదేవుని యొక్క భార్యలు కూడా వివిధ దేశాలకు వెళ్ళిపోయారట. చెప్పాను కదా, కంసునికి భయపడి ఆ యదువంశం అంతా కూడా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోయారని. అలా వెళ్ళిపోయినటువంటి వాళ్ళు రోహిణి అనేటువంటి భార్య అక్కడ గోకులంలో ఉంది. ఆ ఉండేటటువంటి ఆ భార్య దగ్గరికి వెళ్ళి ఆవిడ యొక్క గర్భంలో ప్రవేశపెట్టు. గచ్చదేవి వ్రజం భద్రే, వ్రజ దేశానికి వెళ్ళి గోపీరలంకృతం, అక్కడ అందరూ కూడా నాకు ఇష్టమైనటువంటి గోవులు నివసిస్తూ ఉంటాయి, అందుకే నాకు గోవిందుడు అని పేరు, గోవుల్ని ఇష్టపడతాడు కాబట్టి ఆ గోపీరలంకృతం రోహిణి వసుదేవస్య భార్యాస్తే నంద గోకులి అన్యాచ్య కంస సంలిగ్న విపరేషు వసంతి. నందగోకులం ఏదైతే ఉందో ఆ గోకులంలో రోహిణీ దేవి ఉంది. అన్యాచ్య ఇతరమైనటువంటి భార్యలందరూ కూడా కంస సంవిఘ్న వివరేషు, కంసుని యొక్క భయపడి వివిధ దేశాలకు వెళ్ళిపోయారు. అప్పుడు ఈ యోగమాయాదేవి ఏం చేసిందంటే అక్కడ దేవకీదేవిలో ఉండేటటువంటి గర్భంలో నుంచి ఆ ఒక పిండాన్ని తీసి రోహిణి గర్భంలో ప్రవేశపడేది. మనకు ఇప్పుడు విచిత్రం కాకపోవచ్చు, పూర్వం అయితే విచిత్రం, కానీ ఇప్పుడు విచిత్రం కావు. ఇప్పుడు మనమందరం చేస్తూ ఉన్నాం కదా, అప్పుడే అలా చేయడం జరిగింది. ఆ పిండ మార్పిడి అని చెప్పేసి ఆ మార్పిడి చేయడం వల్ల సంకర్షణ అంటే ఇక్కడ నుంచి ఆ యొక్క గర్భాన్ని ఆకర్షించి ఇక్కడ గర్భాన్ని పెట్టింది కాబట్టి ఆయనకు సంకర్షణుడు అనేటువంటి పేరు రావడం కూడా జరిగింది. అయితే ఆ గర్భాన్ని తీసి ఆ రోహిణి గర్భంలో పెట్టింది. ఇక్కడ ఉండేటటువంటి గోపాల బాలు, ఇక్కడ కొంతమంది యాదవాభ్యుదయం హరివంశి ఇట్లాంటి గ్రంథాల్లో వర్ణిస్తారు. ఆ గోపాలకుల యొక్క చాలా విషయం ఏంటంటే చాలా అమాయకులు. ఎంత అమాయకులు అంటే భర్త దూరంగా ఉన్నాడు, భర్త దూరంగా ఉన్నా కానీ గర్భం ఎలా ధరించింది అనేటువంటి అనుమానం ఎవరికీ రాలేదు అక్కడ. అంటే అంత గొప్పగా వాళ్ళ యొక్క మనస్తత్వాలు అనేటువంటి అంత నిష్కల్మషంగా ఉన్నాయి. ఒక వ్యక్తిని ఎప్పుడూ కూడా చెడు దృష్టి చూడనటువంటి గొప్పనైనటువంటి సభ్య సమాజం, అమాయకత్వం, ఆనందత్వం కలిగినటువంటి భూమి ఆ వ్రజభూమి. కాబట్టి అక్కడ గోపాలుడు అలా తిరిగాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అప్పుడు యోగమాయాదేవి వచ్చి నేను చేసేటటువంటి పని ఏదైతే ఉందో నేను చేసినటువంటి పని అయిపోయింది అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడు, నిన్ను అందరూ కూడా అర్చన చేస్తారు, నిన్ను ఈ లోకంలో కామములన్నీ కోరికలన్నీ తీర్చేటటువంటి దుర్గగా, భద్రకాళిగా, విజయిగా, వైష్ణవిగా ఉండేటటువంటి చండికగా ఉండేటటువంటి తల్లివిగా నువ్వు ఉంటావు. తర్వాత మనకు ఎవరైతే రాక్షసులు ఎవరైతే ఉత్పన్నమవుతారో శుంభ నిశుంభాసులు వాళ్ళని సంహారం చేస్తావు అని చెప్పేసి వరం ఇచ్చి ఆయన అంతర్ధానమైపోయారు. యోగమాయ కూడా అనేకమైనటువంటి పేర్లు పెట్టుకుని అంతర్ధానమైపోయింది. ఆవిడ యశోదా గర్భంలో ప్రవేశం చేసింది. యశోదాదేవి గర్భంలో ఆ యోగమాయ అనేటువంటి ప్రవేశం చేసింది. తరువాత రోహిణి గర్భాన్ని ధరించి రోహిణి ప్రసవం చేసింది. ఆయనకు బలరాముడు అని పేరు. బలము మిగుల కలుగ బలభద్రుడని లోక రమణుడగుట చేసే రాముడనియు సతికి పుట్టె గర్భ సంకర్షణమును సంకర్షణుడనడు గనుడు సుతుడు అని చెప్పడం జరిగింది పోతన గారు. అంటే ఆయనకు బలము చాలా దృఢంగా ఉండేది. ఆయనకు చాలా బలం ఉండడం వల్ల ఆయనకు బలభద్రుడు అనేటువంటి పేరు వచ్చింది. లోక రమణుడొకట చేసే లోకాన్ని అంతటిని కూడా ఆనందింప చేస్తాడు కాబట్టి ఆయనకు రాముడు అనే పేరు వచ్చింది. కాబట్టి ఆయనకు బలరాముడు తర్వాత సంకర్షణుడు అనేటువంటి రెండు పేర్లతో ఆయన పిలవబడ్డాడు. అలా ఆయన పిలవబడ్డ తర్వాత ఆయన యొక్క బలరాముడు పుట్టేశాడు. తరువాత ఈవిడ 8వ గర్భాన్ని ధరించింది దేవకీదేవి. ఆ 8వ గర్భం ఎవరు? సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే ఆవిడ యొక్క గర్భమునందు ఆవేశించాడు. అలా ఆవిడ గర్భమునందు ఆవేశించిన తర్వాత ఇప్పుడు ఆలోచన చేయండి ఒక్కసారి, మొత్తం గర్భమంతా ఎవరి కడుపులో అయితే ఉంటుందో ఆ గర్భంలో ఉండే అంటే గర్భయగుచు అంటారు. విశ్వమంతా ఎవరి గర్భంలో అయితే ఉంటుందో ఆయనను గర్భంలో ధరించింది. ఒక్కసారి మన మనస్సులో ఆలోచన చేస్తే ఈ విశ్వమంతా కూడా విష్ణు భగవాను యొక్క గర్భంలో ఉంది. ఆ విష్ణు భగవాను గర్భంలో ఉండేటటువంటి దాంట్లో మనము భూమి ఉంది. ఆ భూమిలో భారతదేశం ఉంది. ఆ భారతదేశంలో మధుర ఉంది. ఆ మధురలో కారాగారం ఉంది. ఆ కారాగారంలో వసుదేవుడు దేవకి ఉన్నారు. ఆ దేవకి యొక్క గర్భంలో ఉండేటటువంటిది శ్రీ మహావిష్ణువు. మళ్ళీ ఆయన బ్రహ్మాండాలన్నింటినీ కూడా ధరించినటువంటి వాడు. ఇది ఎలా చెప్పారంటే దీనికి మంత్ర భాగవతం అని చెప్పేసి నీలకంఠాచార్యుల వారు భాష్యం రాశారు. అందులో దీన్ని అనోర నీయాన్ మహతో మహీయాన్ అనేటువంటి మంత్రానికి దీనికి సమన్వయం చేశారు. అంటే మహతో మహీయాన్ చాలా గొప్పనైనటువంటి మహత్తు, ఇక అంతకంటే
గొప్పదైనటువంటి లేదు, అందు నుంచే సృష్టి వచ్చిందని చెప్తుంటారు. ఆ మహత్తత్వము ఆయనే, అనోరణీయ అని చాలా చిన్నగా ఉండేటటువంటి వాడు ఆయనే, రెండుగా ఏకకాలంలో ఎలా ఉంటాడు అని చూపించడమే ఈ శ్రీకృష్ణుని యొక్క తత్వం. కాబట్టి అలా ఉండేటటువంటి ఆయన గర్భంలో ప్రవేశించాడు. గర్భంలో ప్రవేశించిన తర్వాత మామూలుగా గర్భాన్ని ధరించిన తర్వాత కాస్త గర్భవతులైనటువంటి వాళ్ళు కాస్త నడుస్తూ ఉంటారు, కాస్త వాళ్ళ యొక్క కాస్త కడుపు కాస్త ఉండడం కోసం, ఫ్రీగా ఉండడం కోసం నడుస్తూ ఉంటారు. అలా నడిచేటప్పుడు ఆవిడకు అలా నడుస్తూ ఉండేటటువంటి సందర్భంలో నడుస్తున్నట్టుగా లేదట, ఏదో గాల్లో తేలుతున్నట్టుగా ఉంది. నిజానికి నడుస్తుంటే చాలా భారంగా నడుస్తుంటారు, గర్భవతులైనటువంటి వాళ్ళు చాలా భారంగా నడుస్తూ ఉంటారు. అలా నడుస్తూ ఉంటే ఈవిడకు భారంగా నడుస్తున్నట్టు లేదంట, చాలా తేలిగ్గా నడుస్తున్నట్టు ఉందంట. తరువాత ఆవిడ పడుకుందామని చెప్పేసి రాయితో రాళ్ళు ఉంటాయండి కారాగారంలో, ఎక్కడ కూడా ఏదో పూల పాన్పులు వేసి పడుకోబెట్టారు, అక్కడ రాళ్లే ఉంటాయి పడుకోవడానికి. అలా రాళ్ల మీద పడుకున్నా కానీ ఆయనకు శేషశయనం మీద పడుకున్నట్టుగా ఆవిడ కనిపిస్తుందట. ఆవిడ వర్ణిస్తారు చూడండి, శేషేష యానం గరుడేన యాంతిం పద్మేని షణ్ణం అధిరత్న పీఠం హయాశనై ఆస్మిత భక్తి కృత్యం శ్యామాకృతిం స్వప్న దృషాద దర్శ. ఆవిడకు ఎలా అనిపిస్తుందంటే ఆవిడ నడుస్తున్నప్పుడేమో గాల్లో ఎగురుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే గరుత్మంతుడు ఎవరైతే ఉన్నాడో ఆవిడను, అంటే శ్రీమన్నారాయణుని గర్భంలో ధరించినటువంటి తల్లి కాబట్టి ఆవిడను కింద కాలు పెట్టనివ్వకుండా తన వీపు పైన ఎక్కించుకొని నడిపిస్తూ ఉన్నాడు అదృశ్య రూపకంగా ఉండి. ఆవిడ పడుకున్నప్పుడు కూడా సాక్షాత్తుగా శ్రీమన్నారాయణకి సేవ చేయకుండా ఆదిశేషుడు ఉండలేడు కాబట్టి ఆవిడ పద్యంకమైపోయి అక్కడ ఆవిడ పడుకునేటప్పుడు ఆయన పద్యంకమైపోయాడు కాబట్టి మెత్తగా చల్లగా ఆవిడకు తగులుతూ ఉంది అని చెప్పేసి వర్ణన చేయడం జరిగింది. ఈ విధంగా దాని గురించి చాలా వర్ణించేస్తారు. ఆవిడ గర్భంలోకి వెళ్ళిన తర్వాత పంచభూతములు కూడా వచ్చి ఆవిడను సేవిస్తూ ఉన్నాయట. అందులో వచ్చేసరికి ఆ సేవిస్తున్నాయడానికి గుర్తు ఏమిటనేటువంటిది పోతన కాల్చి ఆవిడ చెమట పట్టేసిందంట. చెమట పట్టిందంటే అర్థం ఏంటి, దాంట్లో నీరు ఉన్నది, ఆ నీరు వచ్చి పరమేశ్వరుణ్ణి సేవ చేసింది. ఆ పంచభూతములు కూడా అగ్ని, వాయువు, ఆకాశం చేరిందన్న గుర్తు ఏమిటి, ఆవిడ యొక్క గర్భం అనేటువంటిది పెద్దగా అయింది. పెద్దగా అయిందంటే ఆకాశం అనేటువంటిది పెరిగింది అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అలా మొత్తం కూడా వర్ణన చేయడం జరిగింది. అయితే వీడు ఇలా ఉంటే ఇక్కడ దేవకి పరిస్థితి ఇంత అందంగా ఉంటే, దేవతలందరూ వచ్చి అక్కడ స్తోత్రం చేస్తూ ఉంటే కంసుని యొక్క పరిస్థితి ఎలా ఉందట, వాడు ఎక్కడ చూసినా భయపడిపోతున్నట్ట. వాడికి అర్థమైపోయింది ఇప్పుడు 8వ గర్భం వచ్చేసింది, అందులో శ్రీమన్నారాయణుడు ప్రవేశించాడు, చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం అర్థమైపోయింది. ఎప్పుడైతే అలా అర్థమైపోయిందో వెంటనే వాడు ఏం చేశాడు అంటే అందరినీ అప్రమత్తం చేసేశాడు. ఎక్కడికి కూడా వెళ్ళడానికి వెళ్ళలేదు. అన్ని కూడా సంఖ్యలను బంధించడం కానీ, జైలు తాళాలు వేయడం కానీ అన్నిటిని కూడా జాగ్రత్తగా కట్టుదిట్టం చేసేసి 7 ఆవరణలలో కాపలు పెట్టారంట. 7 ఆవరణలు, మొత్తం 7 ఆవరణలు దాటుకుని ఆయన వెళ్ళవలసి ఉంటుంది. 7 ఆవరణలో కూడా సైనిక బలము, గజ బలము, తర్వాత తురగ బలము అందరూ కూడా సిద్ధంగా ఉన్నారట. అలా ఉండేటటువంటి సందర్భంలో కంసుడు మాత్రం చాలా భయంగా ఉన్నాడు. ఆయన ఎలా భయంగా ఉన్నాడు అనేటువంటి పోతన గారు వర్ణిస్తూ, శ్రవణరంధ్రముల నీ శబ్దంబు వినబడు నది హరి రవమని యాలకించు అక్షిమార్గమున నెయ్యది సూడబడు నది హరిమూర్తిగానోపు నంచు చూచు తిరుగుచో దేహంబు తృణమైన సోకిన హరికరాగాతమో యనుచునులుపు గంధంబులేమైన గ్రాణంబు సోకిన హరిమాలికా గంధమనుచునదు. ఏదైనా శ్రవణరంధ్రం అంటే చెవులకు ఏదైనా వినపడింది అనుకోండి, శబ్దం వినిపిస్తే హరి వస్తున్నాడేమో, హరి వినిపిస్తున్నాడు, హరి యొక్క శబ్దం వినిపిస్తుందేమో భయపడుతున్నాడట. అక్షి మార్గమును నెయ్యది చూడబదు, కన్నులతో ఏది చూసినా కానీ అది శ్రీ మహావిష్ణువే కనిపిస్తున్నాడంట. అక్కడ చాలా గొప్పనైనటువంటి విషయమే. తిరుగుచో దేహంబు తృణమైన సోకిన, ఎక్కడైనా ఒక తిరుగుతున్నప్పుడు ఏదైనా గడ్డి ఆయన యొక్క పాదాలకు తాకిందనుకో, ఆ పాదాలు తాకినటువంటి గడ్డి అది పాదాలకు తాకినటువంటి గడ్డి కాదు, దాని చేత శ్రీ మహావిష్ణువు ఆవిర్భవించి ఆ కరాఘాతము చేత నన్ను సంహరిస్తున్నాడు అని చెప్పేసి ఆయన భయపడిపోతూ ఎక్కడ చూసినా కానీ ఆయనకు శ్రీ మహావిష్ణువే కనిపిస్తూ ఉన్నాడట. అప్పుడు ఎప్పుడైతే ఈ విధంగా జరుగుతూ ఉందో అప్పుడు బ్రహ్మగారు, ఇక్కడ దేవకీదేవి యొక్క గర్భంలో బ్రహ్మగారే స్వయంగా వచ్చి ఆయన గర్భంలో ఉండేటటువంటి శిశువును స్తోత్రం చేశారండి. ఆ దేవకీదేవి యొక్క గర్భం. ఈ కంసుని యొక్క పరిస్థితి ఇలాగే ఉంది, మొత్తం భయ విహ్వలుడై ఉన్నాడు. తర్వాత బ్రహ్మగారు వచ్చి దేవకీదేవి గర్భంలో స్తోత్రం చేస్తుంటాడు. ఇప్పటికీ కూడా మనకు తిరుమల తిరుపతి క్షేత్రంలో కూడా బ్రహ్మగారు ప్రతిరోజు వచ్చి అక్కడ దర్శనం చేయకుండా, శ్రీ మహావిష్ణువుని సేవించకుండా ఆయన పనులు ప్రారంభం చేయరు అని మనకు ప్రతీతి. కాబట్టి అట్లా బ్రహ్మగారు కూడా లోపల ఉండేటటువంటి గర్భస్థమైనటువంటి శిశువు దగ్గరికి సూక్ష్మ రూపంలో దేవతలందరినీ తీసుకొని వచ్చి సత్యం సత్యపరం త్రిసత్యం సత్యస్య యోనిం సహిత నిహితం చ సత్యస్య సత్యామృత సత్య నేత్రం సత్యాత్మకం త్వం శరణం ప్రపన్న. చాలా అర్థాలు ఉన్నాయి అనుకోండి. సరే, ఈ విధంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మగారిని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు పుట్టు అంటే ఎప్పుడు కూడా ఆవాహన చేయాలండి. పరమేశ్వరుడు ఊరికే రాడు, ఆవాహన చేయాలి. ఈ లోకంలోకి వచ్చేటప్పటికి ఆవాహన చేస్తున్నాడు. ఇక్కడ
నీకు పుట్టుక లేదు, పుట్టువలేని నీకు అపవా పుట్టుట క్రీడయు కాక పుట్టుటే, నువ్వు పుట్టుక లేనటువంటి వాడు అయినా కూడా పుడుతున్నావంటే ఇది ఒక నీకు క్రీడ స్వామి. మృత్యుయున్నది లోకము నిచ్చడు కంసాది కలులు నిర్దయులేచన్, మచ్చిగ గావగ వలయు విచ్చేయుము తల్లి కడుపు వెడలిము కింద అని ఆవాహనం పలికాడు. బ్రహ్మగారు ఆవాహనం పలికితే అప్పుడు శ్రీ మహావిష్ణువు అందులో నుంచి ఆవిర్భవించాడండి. దాంట్లో నుంచి అమ్మ యొక్క గర్భంలో నుంచి ఆవిర్భవించాడు అద్భుతమైనటువంటి స్వరూపంతో. తమద్భుతం బాలకం అంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాయుధాయుధం శ్రీవత్సలక్ష్మం గల శోభికౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద శోభగం మహార్హవైడూర్య కిరీట కుండలం విషాపరిశ్చక్త సహస్రకుంతలం ఉద్దామకాచ్యాంగద కంకనాది విరోచమానం వసుదేవ ఐక్షత. జయ జయ రామ రామ జై శ్రీకృష్ణ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. అద్భుతమైనటువంటి స్వరూపంతో ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించాడని తమద్భుతం బాలకం అన్నారు. అక్కడ ఆ వ్యాస భగవానుడు అద్భుతమైనటువంటి బాలకుడు ఆవిర్భవించాడు. ఎందుకు అద్భుతమైనటువంటి బాలకుడు? ఎక్కడైనా పిల్లాడు పుడితే దిగంబరంగా పుడతాడు. ఇక్కడ ఈయన చూస్తే వచ్చేసరికి చతుర్భుజం శంఖ గదాయుధాయుధం శ్రీవత్సలక్ష్మం గల శోభికౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోధ శోభగం అన్నారు. శంఖ చక్ర గదాపద్మములను ధరించి పీతాంబరములను ధరించి నీలమేఘశ్యాముడై చక్కని కుండలములు శ్రీవత్సము ఆ చక్కని మణి కౌస్తుభమణిని ధరించి చెవులకు కుండలములు పెట్టుకుని కిరీటములు పెట్టుకుని వచ్చి ఆవిర్భవించాడు స్వామి. అదెంత విచిత్రంగా ఉంటుందో ఆలోచన చేయండి. ఉన్నది చిన్న పిల్లాడు. ఇంకా అక్కడ వర్ణన చేయడం కూడా బాలకం అన్నారు. బాలకం అంటే అల్పార్ధ కఫ్ ప్రత్యయ అని మనకు ఒక సూత్రం. అంటే అల్పార్థం అంటే చాలా చిన్నగా, బాల అంటే ఏంటంటే బాలం అంట మామూలుగా, బాలం ముకుందం మనసాస్మరం అంట. బాలం అంటే చిన్న పిల్లాడు అని చెప్పేసి. బాలకం ఏంటి? బాలకం అంటే మామూలుగా ఉండేటటువంటి చిన్న పిల్లాడి కంటే కూడా చాలా చిన్నగా ఉండేటటువంటి పిల్లాడు ఆవిర్భవించాడు. ఆయన చిన్న పిల్లాడు పీతాంబరం కట్టుకున్నాడు. చిన్న పీతాంబరం, చిన్న వస్త్రంతో. తర్వాత చిన్న చిన్న గదలు, చిన్నదైనటువంటి చక్రము, చిన్న పద్మము, చిన్న అభయహస్తము, చిన్న గదలు, చిన్న ధనుర్బాణములు పట్టుకుని నీలమేఘశ్యాముడి ఆ చక్కని పద్మనేత్రములు కలిగినటువంటి వాడి. చివరికి ఇక్కడ ఏంటంటే ఆయన యొక్క ముంగురులు కూడా ఉన్నాయట. ఆయన యొక్క జుట్టు లేకుండా, మామూలుగా పిల్లలు పుట్టినప్పుడు జుట్టు పెద్దగా ఉండదండి, ఏదో సామాన్యంగా చిప్పిరిగా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క జుట్టు మాత్రం చాలా ఒత్తుగా చాలా నిగనిగలాడుతూ ఉన్నాడట. చిన్న పిల్లాడు, చిన్న ముఖము. ఆ చిన్న ముఖంలో 4 చేతుల్లో 4 రకాలైనటువంటి ఆయుధాలని పట్టుకున్నాడు. అలా పట్టుకొని కంకణాల్ని అన్నిటిని ధరించాడండి ఆయన. శ్రీ మహావిష్ణువు అప్పుడు ఎలా అయితే వైకుంఠవాసిగా ఉండేటటువంటి శశంఖ చక్రం కిరీట కుండలం సపీత వస్త్రం సరిసిరుహేక్షరం అని ఎలా ఉంటాడు అక్కడ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు, అలాగే ఆవిర్భవించాడండి. అది ఇక్కడ ఉండేటటువంటి ఈ అవతారంలో గొప్పతనం. ఇక్కడ మీరు రామావతారం ఇత్యాది అవతారాలు చూసుకుంటే సామాన్యంగా ఎప్పుడూ కూడా నేను రామునికి చాలా మంది దేవతలు కూడా వచ్చేసి నువ్వు దేవుడివయ్యా సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువయ్యా అంటే, లేదు నేను ఆత్మానం మానుషం మన్యే రామం సత్య పరాక్రమం, నేను ఆత్మానం మానుషం మన్యే, నేను మనుష్యుడని చెప్పుకున్నాడు. కానీ సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడు నేను పరమాత్మని అని నిరూపించడానికి పరమాత్మగానే ఆవిర్భవించాడు. నేను శ్రీ మహావిష్ణువునే అని నిరూపించడానికి అక్కడ శ్రీ మహావిష్ణువుగా ఆవిర్భవించాడు. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే ఆయన ఏడవలేదు. పుట్టేది కానీ పిల్లవాడికి ఏడవడం అనేటువంటిది లక్షణం, కానీ అక్కడ ఏడవలేదు. స్మితం అన్నారు, చక్కగా నవ్వుతూ ఉన్నట. స్మితభాషిణం, స్మితం అంటే నవ్వుతూ ఉన్నట. అలా నవ్వుతూ ఉండేటటువంటి స్వరూపంతో ఆవిర్భవించాడట. తరువాత ఇక్కడ కొంతమంది ఎలా వర్ణన చేశారంటే ఆయన యొక్క స్వరూపాన్ని చూస్తే లలితాదేవిలో ఉండేటటువంటి లాలిత్యము ఉందట, తర్వాత రామచంద్రమూర్తిలో ఉండేటటువంటి అందము ఉందట. ఈ రెండూ కలిసినటువంటి వాడు శ్రీకృష్ణ భగవానుడు అని చెప్పడం జరిగింది. నారీషు లలితాదేవి పురుషేషు రాఘవ తయో సమ్మేళనం కృష్ణేహ స్వరూపం కేన వర్ణ్యతే. అటువంటి స్వరూపాన్ని నేనేం వర్ణన చేయమంటాను? లలితాదేవినే వర్ణన చేయలేము. తర్వాత వచ్చేసరికి రామచంద్రమూర్తిని ప్రత్యేకంగా వర్ణన చేయము. ఇద్దరూ కలిసి ఉండేటటువంటి సమ్మేళనం కృష్ణ, ఆ ఇద్దరూ కలిసినటువంటి శ్రీకృష్ణ భగవాను నేనేం వర్ణన చేస్తాను? కేన వర్ణతే అన్నారు. ఏం వర్ణన చేయగలుగుతామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. తర్వాత ఆయన పుట్టను కూడా పళ్ళతో, మామూలుగా పళ్ళు లేకుండా పుడతారు కాబట్టి అక్కడ ఆయన పళ్ళతో పుట్టాడట. ద్విజ చంద్ర చంద్రికామైక్షత అన్నారు. ద్విజ చంద్ర చంద్రికాం అంటే 32 పళ్ళు కూడా ఆయనకు ఉన్నాయట. పుట్టుకతోనే పళ్ళతో పుట్టినటువంటి ఏకైక భగవానుడు కాబట్టి ఆయన అద్భుతం బాలకం అంబుజేక్షరం అన్నారు. అక్కడ తమ అద్భుతమైనటువంటి ఇటువంటి బాలకుని ఎక్కడా చూస్తామా? ఆయన యొక్క కన్నులు అంబుజేక్షణం అన్నారు. అంబుజేక్షణం అంటే పద్మపత్రముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు ఆయన.
అటువంటి కన్నులతో ఆజానుబాహుడుగా ఆయన ఆవిర్భవిస్తే తర్వాత శంఖ గదాయుధాయం, ఈ శంఖాలు ధరించడంలో కూడా ఒక అర్థం ఉందండి. ఇప్పుడు ఆర్తుల యొక్క రక్షణ నేను ఇప్పుడు చేస్తాను. ఎవరైతే ఇప్పుడు రాక్షసులు ఉన్నారని మీరు బాధపడుతున్నారో చూశారు, ఆ రాక్షసుల యొక్క సంహారం చేయడానికి మీరు ఇప్పుడు చెప్పండి, ఇప్పుడే నేను ఆయుధాలతో వెళ్ళి నేను సంహరించేస్తానని చిన్న చిన్న గదలు, చిన్న చిన్న బాణాలు, చిన్న చిన్న సుదర్శన చక్రాన్ని పట్టుకున్నటువంటి వాడు చెప్పడానికని చెప్పేసి అక్కడ ఆర్తజన రక్షణార్థం ఆ యొక్క ఆయుధాన్ని దర్శనం చేయించాడట. తర్వాత ఇంకొకటి అన్నారు కొంతమంది వర్ణన చేస్తూ లీలాశకులు ఇట్లాంటి వాళ్ళు, ఆయన ఇది తల్లి ఎవరైతే ఉన్నారో దేవకీదేవి చాలా దీనావస్థలో, అంటే దుఃఖంతో ఉంది, చాలా వీడిని చంపేస్తారేమో పిల్లవాడిని అని చెప్పేసి దుఃఖావస్థలో ఉంది. మీరేమి అంటే ఈ పిల్లవానికి ఏం పెట్టలేకపోతే ఇప్పటి వరకు ఆడుకోవడానికి ఏమి ఇవ్వలేదు అని బాధపడుతున్నటువంటి ఆ దేవికి చూపెట్టి, నువ్వేం బాధపడకమ్మా, నేను ఆడుకోవడానికి వస్తువులు కూడా నేను అక్కడి నుంచి తెచ్చుకున్నాను, గద అనేటువంటిది ఇట్లా కొడుతా చూడండి శబ్దం వస్తుంది, అటువంటి ఒక గిలిక్కాయ ఏదైతే ఉందో అది అని చెప్పేసి, చక్రం ఆడుకోవడానికి ఇవన్నీ కూడా ఆట వస్తువులుగా నాకు ఉన్నాయి అని చెప్పేసి దేవిని ఊరడించడానికి ఆయుధాన్ని పట్టుకొచ్చాడని చెప్పేసి కొంతమంది వర్ణన చేశారు. కాబట్టి ఈ విధంగా వచ్చి ఇంకొక విషయం ఇక్కడ గొప్పనైనటువంటి విషయం, శ్రీవత్స లక్ష్మం అన్నారు. ఇక్కడ శ్రీవత్స లక్ష్మం అంటే శ్రీవత్సాన్ని తన యొక్క శ్రీవత్సాన్ని ధరించి ఆయన వచ్చాడు. శ్రీవత్సం ధరించి అంటే శ్రీవత్సమునందు లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. లక్ష్మీదేవి యొక్క నివాస స్థానం ఏంటంటే శ్రీవత్స లక్ష్మం. శ్రీవత్సమునందు పుట్టుమచ్చ యందు ఆ తల్లి ఉంటుంది, ఆ లక్ష్మీదేవి. అలా లక్ష్మీదేవి ఆవిడ లేకుండా ఎప్పుడు కూడా పరమేశ్వరుని ఆరాధన చేయకూడదు. ఆ ఆ లక్ష్మీదేవితో కలిసి నేను ఆవిర్భవించాను అని చెప్పడానికి శ్రీవత్స లక్ష్మం అని చెప్పేసి వాటిని చూపెట్టాడు. అలా గలశోభి కౌస్తుభం, గొప్పనైనటువంటి కౌస్తుభ మణిని ధరించి ఆ మెడలో వేలాడుతుండగా స్వామి దర్శనమిచ్చాడు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు చారు గద శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిబాసు కమనీయ కటిసూత్ర కంకణకేయు శ్రీవత్సలాంఛనాంచిత విహారు గురుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైడూట్య మణిగణ బర కిరీటు పాలు పూర్ణేందురుచు చాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది వసుదేవుడు సహించే అని చెప్పేసి ఆయన ఆ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో అష్టమి తిథి ఎంతో ఆయన ఆవిర్భవించాడు. వీటిని నిర్ణయం చేసుకోవడానికి కూడా చాలా అర్థాలు ఉన్నాయి. శ్రావణ మాసం ఎందుకంటే శ్రావణ మాసం అంటే స్వచ్ఛత్వాచ నభ తుల్యో నభ ఇతి తస్మత అని చెప్పి స్కాంద పురాణం. అంటే స్వచ్ఛతకు గుర్తు ఏదైనా ఉంది అంటే నేను స్వచ్ఛమైనటువంటి బ్రహ్మచారిని, ఎప్పుడూ కూడా అసత్యవాడనటువంటి వాడిని నిరూపించడానికి శ్రావణ మాసంలో వచ్చాడు. ఈ శ్రావణ మాసంలో ఆయన సత్యవామే పలికాడు అని చెప్పడానికి వీటికి నిదర్శనాలు మనకు మహాభారతంలో చెప్పే సమయం ఎక్కువ అవుతుంది. సరే, కృష్ణపక్షంలో ఆయన ఆవిర్భవించాడు. కృష్ణపక్షంలో ఎందుకు ఆవిర్భవించాడు అంటే కృష్ణం అంటే నలుపు, ఆ నలుపు రంగులో ఉండేటటువంటి స్వామి కాబట్టి కృష్ణపక్షంలో ఆవిర్భవించాడు. కాదు, ఆయన నలుపు అంటే అన్నిటినీ కూడా తనలోకి కలుపుకున్న గుణ కలిగినటువంటి. అందుకే చూడండి, శ్రీకృష్ణ రామచంద్రమూర్తి రాక్షసులు కనిపించగానే క్రోధాన్ని వహిస్తాడు. ఈ శ్రీకృష్ణ భగవానుడు రాక్షసులు కనిపించగా కూడా నవ్వి వాళ్ళను బుజ్జగిస్తూ ఉంటాడు. మీరు గమనించండి, శ్రీకృష్ణ భగవాను యొక్క లీలా వైభవంలో ఎప్పుడైనా కుదిరితే చెప్తాను. రాక్షసులు కనిపించినా కానీ ఆయన నవ్వుతో ఆనందంగా పలకరిస్తూ ఉంటాడు. అది ఆయన యొక్క సౌలభ్యము. కాబట్టి అందరినీ కూడా కలుపుకుపోయేటటువంటి వాడు కాబట్టి కృష్ణ అనేటువంటి దాంట్లో పుట్టాడు. తర్వాత ఆయన అష్టమి తిథి అందు పుట్టాడు. అష్టమి తిథి ఎందుకంటే అనిత్యం అసాధ్వత్వం అష్టమి స్మృత అని చెప్పేసి, అంటే ఆ అనిత్యంగా ఉంటది, ఎప్పుడు కూడా నిత్యంగా ఉండదు. అందుకే ఆయన త్యాగరాజు స్వామి వారు కూడా అంటారు, బోధించిన సన్మార్గ వచనములు బొంకు చేసి తా పట్టిన పట్టు సాధించడే అంటారు. అంటే తాను బోధించినటువంటి వచనాలు తానే బొంకు చేసి ఆయన పట్టినటువంటి పట్టు సాధించుకొని అనిత్యంగా ఎప్పుడు ఎలా కావాలంటే అలా మార్చుకుంటాడు ధర్మాన్ని. అలా మార్చుకునేటువంటి స్వతంత్రం కలిగినటువంటి స్వామి కాబట్టి ఆయన అష్టమి తిథి అందే పుట్టాడు. అష్టమి తిథి చూడండి, అంటే 8 అనేటువంటి అంకె మీరు చూసినా కానీ 8 ఒకటిలో 8 అవుతుంది, 8 2 16, 1 6 కలిపితే 7 అవుతుంది, 8 అవ్వదు. మీరు 9వ సంఖ్య చూస్తే ఎలా ఉందో అన్నిటిని కలుపుతుంటే 9 వస్తుంది. అందుకే ఆయన నవమి అందు పుట్టాడు. అంటే స్థిరచిత్తుడు, ఎప్పుడు కూడా మారడు. కానీ శ్రీకృష్ణ భగవానుడు అవతారానికి తగ్గట్టుగా మారుస్తాడు, ధర్మాన్నే మారుస్తాడు. అందుకే కదా మహాభారత యుద్ధం జరిగింది. సరే, అలా రోహిణి నక్షత్రంలో పుట్టాడు. రోహిణి నక్షత్రంలో ఎందుకు పుట్టాడట ఆయన? స్వాతి సపత్తి కిలతారకాణం ముక్తాఫలానం జననీ విరోషం సారోహిణి నీలం అసూతరత్నం కృతాస్పతం శోభ వధూపు చేషు అన్నారు. ఆవిడ స్వాతి నక్షత్రంలో ఆ ముత్యాలు పుడతాయి. అసలు నిజానికి చంద్రునికి ఇష్టమైనటువంటి భార్య రోహిణి, కానీ స్వాతి నక్షత్రంతో చంద్రుడు కూడినప్పుడు మాత్రమే ముత్యాలు, తెల్లనేటువంటి ముత్యాలు ఆవిర్భవిస్తాయి. కానీ రోహిణి దానికోసం అడిగిందట,
రోహిణిని అడిగితే నువ్వేం బాధపడకు, మన ఇద్దరం కలిసినప్పుడు, నువ్వు నా యందు ఉన్నప్పుడు, రోహిణి మన ఇద్దరం కలిసినప్పుడు ఆ రోహిణి నక్షత్రం అనందు ఇంద్రనీలమని కలిగినటువంటి ఒక గొప్పనైనటువంటి మహానుభావుడు ఆవిర్భవిస్తాడు. కాబట్టి నీలం అసూదరత్నం కృతాస్పదం శోభ వధూపుచేషు, గొప్పనైనటువంటి గోపాల పాలకుడు శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్తుగా పరమాత్మ పుడతాడు అని వరం చెప్పడం వల్ల అలా మనకు రోహిణి నక్షత్రంలో పుట్టడం జరిగింది. ఆ విధంగా మనం రేపు శ్రీకృష్ణాష్టమిని నిజానికి జయంతి అనేటువంటి పేరు కూడా వాడుతూ ఉంటాం, శ్రీకృష్ణ జయంతి. అసలు జయంతి అనేటువంటి పేరు గాంధీ జయంతి ఇట్లాంటివి వాడకూడదు. నిజానికి జయంతి అంటేనే శ్రీకృష్ణ భగవానుకి సంబంధించినటువంటిదే, అంతే. జయంతి అనేటువంటి ఒక పదమే వాడారు. ఇప్పుడు గాంధీ ఇట్లాంటివి ఏవి యాడ్ చేయలేదు. యాడ్ చేయనప్పుడు అది ఏమవుతుందంటే నువ్వు జయంతి అని మాత్రమే వాడితే అదొక్క శ్రీకృష్ణుని యొక్క జయంతి తప్ప మిగతా జయంతులు ఏవి కూడా జయంతులు కాదు అని చెప్పడం జరిగింది. వందే, అందుకే మనకు ఒక శ్లోకంలో కూడా చెప్తారు, వేదాంతం తీసుకోవడం, వందే యాదవాభ్యుదయంలోది, వందే వృందావనచరం వల్లవీ జన వల్లభం జయంతి సంభవంతామ వైజయంతి విభూషణం జయంతి సంభవంతామ. జయంతిలో పుట్టినటువంటి వాడవయా నువ్వు, అటువంటి నీకు వందే బృందావనంలో తిరుగుతున్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు నీకు నమస్కారము అని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. వెంటనే దేవకీదేవి ఆయన స్తోత్రం చేసింది. రూపం యత్రాహురవ్యక్తమాద్యం బ్రహ్మజ్యోతి నిర్గుణం నిర్వికారం స్తుతామాత్రం నిర్విశేషం నిరీహం సత్యం సాక్షాత్ విష్ణురధ్యాత్మదీప అని అమ్మ ఆ దేవకీదేవి కూడా ఆయన యొక్క స్వరూపాన్ని చూసి ఆశ్చర్యపడిపోయి దేవకి వసుదేవులిద్దరూ కూడా స్తోత్రం చేసి నమస్కారం పెట్టి నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ఆనందంతో ఉన్నారు అనేటువంటి ఘట్టం దగ్గర మనం ఈ రోజు ఆపుకున్నాం. కొద్దిగా సమయం అతీతమైనందుకు క్షమించండి, ఎందుకంటే ఈ రోజు జనన ఘట్టం పూర్తి చేసుకుందాం అనుకున్నాం కాబట్టి కాస్త వేగంగా మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసాం. అది మొత్తానికి మనం మంగళం చెప్తానే మనకు క్వశ్చన్స్ ఉంటే అడగండి. క్వశ్చన్స్ ఏముండవు, మనం ఆనందించడమే అంతే ఇందులో అడగడం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వస్తి స్వస్తి స్వస్తి. ఓకే, క్లాస్ అయిపోయింది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. గురుగారు కంసుడు గురించి చెప్తానన్నారు విశేషం. ఓహో, అది మీకు ఓకే అయితే నేను చెప్తాను, దాంట్లో ప్రాబ్లం లేదు. చూడండి, కంసుడు చక్కగా గుర్తింది. ఇలా ఉండాలంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏ విషయాన్ని మర్చిపోయారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తే చాలా బాగుంటుంది. చూడండి, మీరు కంసుడు మొట్టమొదట ఆయన మంచివాడే, మనస్సుకు ప్రతీక. కంసుడు అనేటువంటి వాడు మన మనస్సుకు ప్రతీక. మనస్సు అనేటువంటిది ఎప్పుడు కూడా ఇది చేద్దామంటుంది, ఒకరు చెప్పగానే దాన్ని విని మళ్ళీ మార్చుకుంటుంది మనస్సు. చెప్పుడు మాటలు వినడం అనేటువంటి బాగా అలవాటుగా ఉంటుంది మనస్సుకు. కాబట్టి ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి తన యొక్క సంబంధీకుల్ని దూరం చేసుకునేటువంటి లక్షణం కంసుడిది. అదే మనస్సుకు ప్రతీక. అంటే తన యొక్క బంధాల పైన ఉండేటటువంటి, అంటే తన యొక్క బంధుత్వం ఏదైతే ఉందో ఆ బంధుత్వం పైన ఉండేటటువంటి నమ్మకం కంటే కూడా అక్కడ బయట ఉండేటటువంటి ఎవరో చెప్పబడినటువంటి గాలి మాటలను నమ్మేటటువంటి వాడు కంసుడు. తర్వాత అట్లా ఉండేటటువంటి ఆ కంసుడు ఎవరైతే ఉన్నారో మళ్ళీ తర్వాత మనకు వసుదేవుడు కూడా, వసుదేవుడు అంటే నిజానికి ఏంటంటే వసుదేవ అంటే దేవతను తన యొక్క వశం చేసుకున్న, అంటే నివసించేవారు. దేవతలు ఎవరి యందు అయితే నివసిస్తారో ఆయన వసుదేవ అని పేరు. ఆయన్నే పరమాత్మ. ఈ దేవకి ఏంటంటే జీవాత్మకు ప్రతీక. వీళ్ళిద్దరిని నిజంగా చెప్పండి అది శరీరం అన్నట్టు. ఇప్పుడు రథం అంటే ఏంటంటే శరీరం. ఆయన రథాన్ని నడుపుతున్నాడు కంసుడు. రథాన్ని నడుపుతున్నాడు అంటే ఏంటి? రథం అనేటువంటిది శరీరం. ఈ శరీరంలోనే జీవాత్మ ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు. అవునా? ఆయన పరమాత్మని ఏమనలేదు. పరమాత్మని ఏమనకుండా ఎవరినన్నాడు? జీవాత్మ అయినటువంటి దేవకీదేవిని అన్నాడు. ఎందుకన్నాడు? బయట చెప్పేటటువంటి ఎవరి మాటలో విని, లోపల ఉండేటటువంటి పరమాత్మ చెప్పేటటువంటి వచనాల్ని వినకుండా, ఆత్మబోధను వినకుండా, ఆత్మ అంటే తన యొక్క లోపల ఉండేటటువంటి ఆత్మబోధను వినకుండా మనస్సు ఏం చేస్తుందంటే బయట ఎవడో ఇలా చెప్పాడు కాబట్టి ఈశ్వరుడు లేడు, వేదము లేదు అని చెప్పేసి ఒక రకమైనటువంటి భావనలోకి వస్తూ ఉంటారు. సో అలా ఉండేటటువంటి తత్వము కంసుడిది. కాబట్టి అలా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేశారు? తర్వాత దేవకీదేవిని చంపుదామనుకున్నాడు. దానికి కారణం ఏంటి? చంపుదామనడానికి కారణము మనం జీవుణ్ణి నాశనం చేస్తున్నామని దానికి అర్థం. దేవకీదేవిని చంపడం అంటే ఏంటంటే జీవుడు ఎవరైతే ఉన్నాడో, లోపల ఉండేటటువంటి జీవుడు ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది. వాడు ఇదొక శరీరం మీకు బయటికి కనిపించేటటువంటిది. దీన్ని ఒక షర్టో పాయింటో విడిచిపెట్టేసినట్టు విడిచిపెట్టేస్తాం ఈ శరీరాన్ని. తర్వాత లోపల ఉండేటటువంటి జీవుడు బాధపడతాడు. తర్వాత
ఏ కుక్క జన్మనో నక్క జన్మ మన వంటి జీవులే మహిళనొక కొన్ని శునకములై కుకుటములై శూకరములైనై ఏది వలస నీ వదిసేయు ఇందులో నవో జీవాత్మ పాదగుమనలో అంతరాత్మయై పరగిన శ్రీహరి పలుకునను అన్నమాచార్యుల వారు చెప్తారు. అంటే ఆయన ఈ లోపల ఉండేటటువంటి ప్రేరేపణ యొక్క మాటలు వినకుండా ఏదో తప్పులు చేసి కుక్క జన్మగా నక్క జన్మగా వాటిని చూసినప్పుడైనా బుద్ధి తెచ్చుకో. అలా మనకు అక్కడ ఉండేటటువంటి విషయం చెప్పడం జరిగింది. ఈ కంసుడు మారాడా? ఎప్పటికీ మారడు. మనస్సు అనేటువంటిది అది లొంగదు. మనస్సు అనేటువంటి దాన్ని లయం చేసినప్పుడు, శ్రీకృష్ణ పరమాత్మ బాహ్యంగా ఆవిర్భవించి ఆయన లయం చేసినప్పుడు, మన లయం అయిపోయినప్పుడు ఆ పరమాత్మ యందు ఐక్యమైపోతాడు అనేటువంటి ఒక సందేశాన్ని మనకు ఇందులో ఇవ్వడం జరిగింది. ఇంకో 2-3 సందేశాలు ఉన్నాయి, అవన్నీ తర్వాత ఎప్పుడైనా చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇంకో పాయింట్ ఏంటండి? గురువు గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురువు గారు, ఇక్కడ చిన్న అనుమానం వస్తుంది. ఇప్పుడు శ్రీరామచంద్రుడు వచ్చి కంప్లీట్ గా మానవావతారంలో వచ్చారు అంటారు కదా. అవునండి. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి అటు మానవావతారంలో వస్తూనే కొంత యూనో ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో కొంత మాయని కూడా చేసినట్టుగా కనబడుతూ ఉంటుంది కదా. సో ఈ రకంగా చూసినప్పుడు శ్రీకృష్ణ అవతారం పరిపూర్ణ అవతారం అంటారా? ఆయన దైవం యొక్క అవతారంగా చూడాలా, మనిషి యొక్క అవతారంగా చూడాలా? ఇది ఒక చిన్న ప్రశ్న సార్. రెండవది మీరు చేసేటువంటి ఈ వీడియోస్ ని జూమ్ మీటింగ్ ద్వారా కాకుండా యూట్యూబ్ లో చెప్తే చాలా మందికి చేరేటువంటి అవకాశం ఉంటుంది. నిన్న మొన్న మిస్ అయ్యాను సార్ అది. సో